హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అక్షరం ఎడ్యుకేషన్స్. మనం టెట్ డిఎస్సి అదేవిధంగా ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మనకి 6th నుంచి 8th వరకు సిరీస్లో భాగంగా ఫిజికల్ కెమిస్ట్రీ అదేవిధంగా కెమికల్ సైన్సెస్లో ఉన్న కాన్సెప్ట్స్ని స్టార్ట్ చేసుకున్నాం. ఇంతకుముందు మనకి ఎలక్ట్రిసిటీ కూడా కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ కంటే కూడా ఇంపార్టెంట్ టాపిక్గా భావించబడే అయస్కాంతాలు. మనం ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా కూడా మ్యాగ్నెటిజం నుంచి కంపల్సరీగా సైన్స్ అండ్ టెక్నాలజీలో బిట్స్ వాడటం అనేది జరుగుతుంది. ఇన్ఫ్యాక్ట్ ఇది టఫ్ కాన్సెప్ట్. కాకపోతే మనం బేసిక్స్ నుంచి చూస్తున్నాం కాబట్టి 6th టెక్స్ట్ బుక్ నుంచి బేసిక్స్ నుంచి మనం క్లియర్ చేసుకుంటూ వద్దాం. బేసిక్స్ ఎప్పుడైతే క్లియర్గా ఉంటాయో మనకి 8th 9th అదేవిధంగా 10thలో ఉన్న కాన్సెప్ట్స్ ఫింగర్ టిప్స్ మీదకి వచ్చేస్తాయి, ఈజీగా అర్థమైపోతాయి. కాబట్టి ఈరోజు మనం స్టార్ట్ చేసుకునే కాన్సెప్ట్ ఏంటంటే మ్యాగ్నెటిజం అంటే అయస్కాంత ధర్మము, అయస్కాంతాలు అంటే ఏంటి అనేది చూద్దాం. అయితే ఫస్ట్ మనం ఈ మ్యాగ్నెట్స్ యొక్క హిస్టరీ చూద్దాం. అంటే ఇంతకుముందు మనకి అసలు మ్యాగ్నెట్స్ అనేవి ఎక్కడ స్టార్ట్ అయ్యాయి, ఎలా స్టార్ట్ అయ్యాయి అనేది ఒకసారి చూద్దాం. మనం చాలా సందర్భాల్లో చదువుకొని ఉంటాము. మనకి కోణార్క్ సూర్య దేవాలయంలో ఈ మ్యాగ్నెట్ డోమ్ అనేది నిర్మించబడ్డారు ఆ కాలంలో అనేది మనం చాలాసార్లు చదువుకొని ఉంటాం. అదేవిధంగా సోమనాథ్ ఆలయంలో కూడా శివలింగం ఏదైతే ఉందో అది గాలిలో తేలి ఆడుతూ ఉంటుంది మ్యాగ్నెటిక్ ప్రభావం వల్ల అని. అంటే ఇది వేల సంవత్సరాల క్రితమే ఈ మ్యాగ్నెటిజం అనేది మన భారతదేశంలో ఉంది. బట్ అన్ఫార్చునేట్లీ భారతదేశం యొక్క లెగసీని చెరిపివేయడం జరిగింది మనకి యూరోపియన్స్ వల్ల. సో యూరోపియన్ హిస్టరీ ప్రకారం మనకి ఈ మ్యాగ్నెటిజం అనేది స్టార్ట్ అయింది ఎక్కడంటే గ్రీస్లో, అంటే గ్రీకు దేశంలో. చూడండి, గ్రీక్ దేశంలో క్రీస్తు పూర్వము 600వ సంవత్సరంలో క్రీస్తు పూర్వం 600వ సంవత్సరంలో మ్యాగ్నే అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఈ మ్యాగ్నే అనే వ్యక్తి పెద్ద సైంటిస్ట్ అంటే కాదు, ఒక గొర్రెల కాపరి. మరి ఈ గొర్రెల కాపరికి అయస్కాంతాలకి సంబంధం ఏంటి అంటే, సాధారణంగా గొర్రెలు కాసుకుంటూ ఒకరోజు తన పని తాను చేసుకుంటుంటే తన చేతిలో కర్ర ఏదైతే ఉందో అది పక్కన పెట్టడం జరిగింది. ఆ కర్రకి అతను ఒక చీల ఉంది, ఒక చిన్న ఇనప చీల ఉంది. ఆ చీల ఆ రాయికి అతుక్కోవటం ఆయన గమనించాడు. తీస్తే రావట్లేదు, ఏదో బలమైన శక్తి దాన్ని లాగుతుంది అని గమనించాడు. మొదటి రోజు అర్థం కాలేదు, రెండో రోజు అర్థం కాలేదు. ఆ తర్వాత ఆ దేశంలో తన విలేజ్లో ఉన్న మిగతా వాళ్ళకి చెప్పటము, తర్వాత వాళ్ళు దాని మీద పరిశోధనలు చేసి అది ఆ దేశం వ్యాప్తంగా చాలా సంచలనంగా మారిపోయింది. ఎందుకంటే ఆ రోజుల్లో ఇట్స్ ఏ వెరీ న్యూ కాన్సెప్ట్ అనమాట. ఏదైనా కొత్తది జరిగితే ఇట్స్ ఎ డివైన్ ఫోర్స్ అని దాన్ని గుళ్ళో పెట్టి పూజించే రోజులు అవి. అది ఒక అద్భుతమైన శక్తి అని. కానీ వీళ్ళు దాన్ని స్టడీ చేసి, డిఫరెంట్ స్టడీస్ చేసి, వేరే ఇనుము కాకుండా ఇతర పదార్థాలను కూడా దాని దగ్గరికి తీసుకొని వచ్చి ఆ రాయి దగ్గరికి ఇది ఎందుకు అతుక్కుంటుంది, ఎందుకు దాని నుంచి దూరంగా వికర్షింపబడుతుందని టెస్ట్ చేయడం మొదలుపెట్టారు. ఇలా టెస్ట్ చేస్తూ ఉండగా వాళ్ళు తెలుసుకుంది ఏంటంటే ఆ రాయి ఏదైతే ఉందో దాన్ని లోడ్ స్టోన్ అంటాము. లోడ్ స్టోన్ లేకపోతే దానికి మ్యాగ్నటైట్ అంటాం, దాని పేరు మ్యాగ్నటైట్. ఈ లోడ్ స్టోన్ లేదా మ్యాగ్నటైట్ అనే పదార్థానికి ఎప్పుడైతే లోహాలు మెటల్స్ దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు అవి అతుక్కోవటం మొదలవుతున్నాయి. ఈ మ్యాగ్నటైట్ అనే పేరు కూడా ఈ మ్యాగ్నే పేరు మీదే పెట్టారు ఆయన జ్ఞాపకార్థం. ఇంకొకటి కూడా ఏం చెప్పుకుంటారంటే ఈ ఈ ప్లేస్ కూడా ఏదైతే కనిపెట్టిన ఈ లోడ్ స్టోన్ కనిపెట్టిన ప్లేస్ కూడా మెగ్నీసియా అంటారు. అది కూడా ఇటలీ గ్రీస్ మధ్య ప్రాంతాలలో ఉంది అంటారు. ఇవన్నీ ఇంపార్టెంట్ ఏం కాదు. కాకపోతే ఈ మ్యాగ్నటైట్ అనేది ఒక ఖనిజం అంటే ఓర్, Fe3O4 అనే కెమికల్ ఫార్ములా గల కెమికల్ కంపోజిషన్ కలిగిన ఒక ఖనిజం అంటే మనకి జనరల్గా మట్టిలో తవ్వినప్పుడు అదేవిధంగా కొండరాళ్లలో కూడా సహజ సిద్ధంగా లభించేటువంటి ఖనిజాలు ఇవి. దీన్ని న్యాచురల్లీ అకరింగ్ ఓర్స్ అంటారు. వాళ్ళు కనుక్కున్నది ఏంటంటే ఈ విధమైన కాంపోజిషన్ ఉన్నవి మాత్రమే మనకి ఆ అట్రాక్షన్ అనే ధర్మాన్ని చూపిస్తుంది లేదా రిపల్షన్ అనే ధర్మాన్ని చూపిస్తుంది అని వాళ్ళు మొట్టమొదటిసారి కనుక్కున్నారు. రెండోది ఏంటంటే ఈ ఇనప వస్తువులు ఏవైతే ఉన్నాయో ఈ రాయి దగ్గరికి మనం తీసుకెళ్ళి తాకించాల్సిన అవసరం లేదు. కొంచెం దూరంలో ఉన్నప్పుడే అది వెంటనే ఇలా లాగేసుకోవడం వాళ్ళు గమనించారు. అంటే వాళ్ళు అర్థం చేసుకుంది ఏంటంటే ఇట్ ఈస్ నాట్ నెసెసరీలీ ఏ కాంటాక్ట్ ఫోర్స్ బట్ ఇట్ ఈస్ ఏ నాన్ కాంటాక్ట్ ఫోర్స్ అని తెలుసుకున్నారు. నాన్ కాంటాక్ట్ ఫోర్స్ అంటే స్పర్శతో సంబంధం లేదు. ఇప్పుడు మనం అయస్కాంతాలని తీసుకున్నప్పుడు దాని దగ్గరికి ఇనుపశీలను తీసుకెళ్ళి తాకించాల్సిన అవసరం లేదు. దాని దగ్గరికి తీసుకెళ్ళగానే అది అట్రాక్ట్ చేసుకోవడం మనం గమనించవచ్చు. అంటే ఇట్ ఈస్ ఎ నాన్ కాంటాక్ట్ ఫోర్స్. సో ఇప్పుడు మనకి రెండు ధర్మాలని మనం చెప్పుకున్నాం. ఒకటి ఏంటంటే మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఈజ్ ఎ నాన్ కాంటాక్ట్ ఫోర్స్. అదేవిధంగా మ్యాగ్నెటిజం ఏదైతే ఉందో అది అట్రాక్షన్ ఉంటుంది, అదేవిధంగా రిపల్షన్ కూడా ఉంటుంది. ఇది ఈ గ్రీకు దేశంలో కనుక్కోవడం జరిగింది క్రీస్తు పూర్వం 600వ సంవత్సరంలో. ఆ తర్వాత ఇంకెప్పుడు మ్యాగ్నెట్స్ అనేవి మన హిస్టరీలో లేవా అంటే ఉన్నాయి చాలా సందర్భాల్లో. ఆ కాలంలో ఎటువంటి సివిలైజేషన్ లేని చాలా తక్కువ సివిలైజేషన్ ఉన్న చైనా ప్రాంతంలో కూడా దీన్ని విస్తృతంగా వాడారు. ఎలా అంటే చూద్దాం ఒకసారి.
హోంగ్ టీ అనే ఒక కింగ్ ఉండేవాడు, ఒక రాజు. ఎక్కడ అంటే చైనాలో హన్ డైనస్టీకి చెందిన ఒక రాజు ఉండేవాడు. హన్ డైనస్టీ అంటే హన్ రాజవంశానికి చెందిన ఒక రాజు. ఆయన పేరు హోంగ్ టీ. ఈయన ఈ మ్యాగ్నెట్స్ని విస్తృతంగా వాడాడు తన సామ్రాజ్యంలో. ఏ విధంగా అంటే తనకి ఒక రథం ఉండేది, వేటల కోసం కానీ అదేవిధంగా యుద్ధాల కోసం కానీ తను ఆ రథం వాడేవాడు. ఆ రథం మీద రథానికి ముందు భాగంలో ఇలా ఒక ఆడపిల్ల బొమ్మ ఉండేది. ఇలా 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 వేలు చూపిస్తూ ఉన్న ఆడపిల్ల బొమ్మ ఉండేది. ఆ చేతి భాగంలో ఏం చేశాడంటే ఆయన ఈ లోడ్ స్టోన్, మ్యాగ్నటైట్ అనేది ఏదైతే మనం చెప్పుకున్నామో, ఒక రాయి, సహజ సిద్ధంగా లభించే ఖనిజము, దాన్ని కట్ చేసి ఒక ముక్క తీసుకొని వచ్చి ఈ చేతిలో అమర్చడం జరిగింది. ఈ చేతిలో అమర్చడం జరిగింది. ఎందుకు అంటే అది అమర్చినప్పుడు ఇట్ ఆల్వేస్ షోస్ ద సౌత్ డైరెక్షన్. ఈ చెయ్యి ఏదైతే ఉందో ఖచ్చితంగా సౌత్, దక్షిణ దిశగానే ఎప్పుడు చూపిస్తూ ఉంటుంది. అది ఎందుకు ఏంటి అనేది వాళ్ళకి అప్పట్లో తెలియదు, కానీ నార్త్ సౌత్ మాత్రమే చూపిస్తుంది ఆ మ్యాగ్నెట్ అని వాళ్ళు కనుక్కున్నారు. దక్షిణ దిశగా ఎప్పుడు అది చూపిస్తుంది కాబట్టి వాళ్ళు దాన్ని నావిగేషన్లో వాడుకున్నారు. నావిగేషన్ ఒక కంపాస్గా వాడుకున్నారు అంటే దిక్సూచిగా. ఆయన వేటాడి వచ్చిన తర్వాత, యుద్ధం చేసి వచ్చిన తర్వాత దారి తప్పిపోకుండా ఈ మ్యాగ్నెట్ని వాళ్ళు దిక్సూచిగా వాడుకున్నారు. ఎప్పుడు అంటే క్రీస్తు పూర్వం 200 సంవత్సరంలో 2000 BCలోనే చైనాలోనే వీళ్ళు మ్యాగ్నెట్స్ని ఈ విధంగా ఉపయోగించుకోవడం జరిగింది. ఆ తర్వాత 11th సెంచరీలో అంటే క్రీస్తు జన్మించిన తర్వాత 11వ శతాబ్దంలో ఇదే చైనాలో ఇంకొక రాజవంశం సోంగ్ డైనస్టీ అని ఒకటి ఉంది. ఆ సోంగ్ డైనస్టీ వాళ్ళు ఏం చేశారంటే దీన్ని ఇంకొంచెం అడ్వాన్స్డ్ చేసి వాళ్ళు మ్యారిటైమ్ నావిగేషన్లో వాడుకున్నారు. అంటే సముద్రం వైపు వాళ్ళు ఎప్పుడైతే వర్తకం కోసం, వ్యాపారం కోసం వెళ్ళేటప్పుడు వాళ్ళకి డైరెక్షన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. నడి సముద్రంలోకి వెళ్ళిపోయిన తర్వాత మనకు చుట్టూ నీళ్ళే ఉంటాయి. అలాంటి టైంలో దిక్కులు చూపించే ఈ దిక్సూచి అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఆ దిక్సూచిని ఈ మ్యాగ్నెట్ ఉపయోగించి వాళ్ళు తయారు చేశారు. అదేవిధంగా మ్యారిటైమ్ నేవిగేషన్లో మొట్టమొదటిసారి దిక్సూచి వాడిన వాళ్ళు ఎవరంటే చైనీస్. మ్యారిటైమ్ నేవిగేషన్లో ఆ సోంగ్ డైనస్టీ వాళ్ళే. ఎవరు అంటే సోంగ్ డైనస్టీ అంటే సోంగ్ రాజవంశము. సో ఈ విధంగా మనం చూసుకుంటే క్రీస్తు పూర్వం 600 సంవత్సరంలో, తర్వాత 200 సంవత్సరంలో, తర్వాత క్రీస్తు దశకం ఏదైతే మనం చెప్పుకుంటామో 11th సెంచరీలో కూడా ఇన్ని రకాలుగా మ్యాగ్నెట్స్ని యూజ్ చేస్తూ వచ్చారు. వాళ్ళకి ధర్మాలు క్లియర్గా తెలియకపోవచ్చు, ఎందుకు పర్టికులర్గా ఈ బొమ్మ సౌత్ డైరెక్షన్ ఎందుకు చూపిస్తుంది, అదేవిధంగా అది ఎందుకు అంత అట్రాక్షన్ రిపల్షన్ చూపిస్తుంది అనే ధర్మాలు తెలియవు, కానీ యూజింగ్ అనేది మాత్రం ఎప్పటి నుంచో ఉంది. అయితే 17వ శతాబ్దం 17th సెంచరీలో మొట్టమొదటిసారిగా విలియం గిల్బర్ట్ అనే సైంటిస్ట్ ఉన్నాడు, ఇంగ్లాండ్కి చెందిన ఆయన. విలియం గిల్బర్ట్ ఈ పేరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన పేరు. ఎందుకంటే మ్యాగ్నెటిజంకి మనం ఇన్ని ఉపయోగాలు ఈరోజు మనం అనుభవిస్తూ ఉంటే దానికి కారణం ఇతను చేసిన రీసెర్చ్ వర్క్. ఆ రోజుల్లోనే 17వ శతాబ్దంలోనే ఆయన కూర్చొని మ్యాగ్నెట్స్ అంటే ఏంటి, అసలు ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి కదా నావిగేషన్లో మనకి కంపాసెస్ వల్ల, దీని ధర్మాలు కనుక మనం తెలుసుకోగలిగితే వీటి వల్ల మనకి చాలా ఉపయోగాలు ఉంటాయని రీసెర్చ్ వర్క్ స్టార్ట్ చేశాడు. ఒక్క చోట చేయలేదు, ఇంగ్లాండ్ మొత్తం చేశాడు, యూరోప్ మొత్తం చేశాడు. అదేవిధంగా ఒకే టైంలో చేయలేదు, రకరకాల టైం ఫ్రేమ్స్లో చేశాడు. ఒకే పదార్థంతో చేయలేదు, రకరకాల పదార్థాలతో చేశాడు. అన్ని పదార్థాలు, అన్ని టైం ఫ్రేమ్స్, అదేవిధంగా అన్ని జాగ్రఫిక్ లొకేషన్స్లో చేయటం వల్ల ఆయన చేసిన వర్క్ ఏదైతే ఉందో ది మ్యాగ్నెటో అనే ఒక జర్నల్, ది మ్యాగ్నెటో అనే ఒక పేరు మీద ఒక జర్నల్ని ఆయన పబ్లిష్ చేయడం జరిగింది. అంటే ఒక పేపర్ లాగా అనుకోండి, ఇప్పుడు మనకి దినపత్రికలు వస్తాయి, వాటిలో మ్యాగజైన్స్ వస్తాయి, ఆ విధంగా ఒక మ్యాగజైన్ అని పబ్లిష్ చేయడం జరిగింది. ఇక నేను రకరకాల టైం ఫ్రేమ్స్లో రకరకాల పదార్థాలను వాడి ఇన్ని పరీక్షలు చేశాను, ఇంత రీసెర్చ్ చేసినప్పటికీ నాకు ఓవరాల్గా కొన్ని జనరలైజేషన్స్ కనపడ్డాయి. ఎన్ని ప్రయోగాలు చేసినా కొన్ని ధర్మాలు అలానే ఇంటాక్ట్గా ఉన్నాయి ఈ మ్యాగ్నటైట్ ఆర్ లోడ్ స్టోన్ అనే రాయికి. కాబట్టి ఆ ధర్మాలన్నీ నేను దీంట్లో పబ్లిష్ చేస్తున్నాను అని పబ్లిష్ చేశాడు. ఎప్పుడు 17th సెంచరీలో. అప్పుడు మనకి మొట్టమొదటిసారిగా ఈ మ్యాగ్నెట్ యొక్క ధర్మాలు అనేవి బయటకు వచ్చాయి. ఏ విధంగా ఈ మ్యాగ్నెట్ అనేది పనిచేస్తుంది, దాంట్లో నార్త్ పోల్ అనేది ఉంటుంది, సౌత్ పోల్ అనేది ఉంటుంది, ఆ మ్యాగ్నెట్కి ఒక ఫీల్డ్ ఉంటుంది, ఆ ఫీల్డ్ వల్లే అది నాన్ కాంటాక్ట్ ఫోర్స్లో ఉన్నా కూడా వెంటనే చెతుక్కునేస్తుంది. ఇలాంటి ధర్మాలన్నీ కూడా ఈయన పబ్లిష్ చేసిన జర్నల్ ఏదైతే ఉందో ది మ్యాగ్నెటో అనేది దాంట్లో మొట్టమొదటిసారి పబ్లిష్ చేయడం జరిగింది. సో ఆ ధర్మాలన్నీ కూడా మనం క్లియర్గా చూద్దాము. ఈ ధర్మాలే మనకి చాలా ఇంపార్టెంట్ 6th, 7th, 8th లెవెల్స్లో. సో 1 by 1 ఇప్పుడు చూద్దాం. సో ఆ విలియం గిల్బర్ట్ అనే ఆ ఇంగ్లాండ్ సైంటిస్టు ది మ్యాగ్నెటో అనే జనరల్లో ఏమేమి ధర్మాలు ఆయన ప్రతిపాదించాడు, ఎన్ని ధర్మాలు ప్రతిపాదించాడు, దానికి ఆయన ఏమేమి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు అనేది మనం క్లియర్గా చూద్దాం.
సో ఫస్ట్ ఏం చెప్పాడంటే ఆయన, ఫస్ట్ ధర్మం, మ్యాగ్నెట్స్ ఆర్ లోడ్ స్టోన్స్. లోడ్ స్టోన్స్ అంటే అది బరువైన రాయి అని కాదు. ఆ లోడ్ స్పెల్లింగ్ వేరు. లోడ్ స్టోన్స్ అంటే ఏంటంటే ఆ టైంలో దాన్ని నావిగేషన్లో వాడారని చెప్పుకున్నాం కంపాసెస్గా. సో లోడ్ అంటే ఏంటంటే మిడ్ జర్నీలో అదొక డైరెక్షన్ చూపిస్తుంది అని అర్థము. మిడ్ జర్నీలో డైరెక్షన్, నావిగేషన్ ఇచ్చే ఒక పదార్థము అని అర్థము. అది అప్పటిదాకా ఆ పర్పస్ కోసమే వాడారు కాబట్టి దాన్ని ఆయన ఒక పేరు ఇచ్చుకున్నాడు, లోడ్ స్టోన్స్ అని. దానికి ఒక డెఫినేషన్ ఇచ్చుకున్నాడు ఆయన. రెండవది ఏంటంటే మ్యాగ్నెట్స్, అయస్కాంతాలకి 2 ధ్రువాలు ఉంటాయి. మ్యాగ్నెట్స్ కంటైన్ 2 పోల్స్, 2 ధ్రువాలు అనేవి ఉంటాయి. ఒకటి ఏంటంటే నార్త్ పోల్, తెలుగులో మనము ఉత్తర ధ్రువము. అదేవిధంగా రెండవది సౌత్ పోల్, దీన్ని దక్షిణ ధ్రువము అంటాము. అంటే సపోజ్ మ్యాగ్నెట్ అనేది ఇలా ఉంది అనుకుంటే దాంట్లో పై భాగం అంతా కూడా మనకి నార్త్ పోల్ అంటాము, కిందిది అంతా కూడా సౌత్ పోల్ అంటాము. ఏ మ్యాగ్నెట్ తీసుకున్నా కూడా ఆ Fe3O4 అనే ఖనిజం చెప్పుకున్నాము. ఆ ఖనిజంని ఎన్ని ముక్కలు చేసినా కూడా ప్రతి ముక్క కూడా ఈ విధంగా 2 పోల్స్ని కలిగి ఉండటం ఆయన గమనించాడు. ఎలా గమనించాడు? ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చూద్దాం ఎలా గమనించాడు. ఒక వైట్ పేపర్ తీసుకున్నాడు. ఒక తెల్లటి పేపర్ని నేల మీద పరిచి దాని మీద ఏం చేశాడంటే ఈ లోడ్ స్టోన్ ఏదైతే మ్యాగ్నటైట్ అనే పదార్థం ఉందో దాన్ని ఒక చిన్న ముక్క తీసుకొని ఇలా పెట్టాడు. పెట్టిన తర్వాత మనకి ఐరన్ డస్ట్ అని ఉంటుంది, ఇనప రజను. ఐరన్ డస్ట్ ఇంత తీసుకొని దాని మీద ఇలా పోసిన తర్వాత పేపర్ని ఇలా షేక్ చేయడం మొదలుపెట్టాడు. షేక్ చేసిన తర్వాత ఏంటంటే ఆ రజనంతా ఇలా ఎక్కడ పడితే అక్కడ చల్లా చెదురుగా పడింది. కాకపోతే ఈ కొసల్లో బాగా ఆ ఇనప రజను అతుక్కోవటంని ఆయన గమనించాడు. విపరీతమైన కాన్సన్ట్రేషన్లో, ఇక్కడ డెన్సిటీ అనేది ఎక్కువ ఉంది అతుక్కున్న పదార్థానికి. ఈ మిగిలిన చోట కూడా అక్కడక్కడ అతుక్కుంది కానీ చాలా తక్కువ ఉంది. ఈ కొసల్లో మాత్రమే ఎక్కువ అతుక్కుంది. దాన్ని ఆయన ఏం చెప్పాడంటే ప్రతి మ్యాగ్నెట్కి కూడా ఆ ధ్రువాలు ఏవైతే ఉంటాయో, ఆ టెర్మినల్స్ ఏవైతే ఉంటాయో ఆ కొసల్లో ఆ మ్యాగ్నెటిక్ ఫోర్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అని ఆయన కనిపెట్టాడు ఇక్కడ. సో మ్యాగ్నెటిక్ ఫోర్స్ అనేది ఎక్కువగా ఉంటుంది, అందుకే మనం ఆ అట్రాక్ట్ అయిన పదార్థం ఏదైతే ఉందో దాని డెన్సిటీ అనేది ఎక్కువగా ఉంది. డెన్సిటీ అంటే దాని యొక్క సాంద్రత ఎక్కువగా ఉంది. సో దీనివల్ల మనం ఏం కంక్లూడ్ చేయొచ్చు అంటే ఇక్కడ మ్యాగ్నెటిక్ స్ట్రెంగ్త్ అనేది ఎక్కువగా ఉంది. మ్యాగ్నెటిక్ స్ట్రెంగ్త్ అనేది ఈ పోల్స్ దగ్గర ఎక్కువగా ఉంది అని కనుక్కున్నాడు. సో ఈ విధంగా ఆయనకి ప్రతి మ్యాగ్నెట్లో కూడా 2 పోల్స్ ఉంటాయి, 2 టెర్మినల్స్ దగ్గర అని ఆయన డిసైడ్ చేయడం జరిగింది. మూడవది ఏం చెప్పాడంటే ఆయన ఒక ఫ్రీలీ సస్పెండెడ్ మ్యాగ్నెట్ ఏదైతే ఉందో, అంటే ఒక మ్యాగ్నెట్ని తీసుకొని ఒక తాడు కట్టి దానికి ఇలా ఏలాడదీసామంటే అది ఎప్పుడు కూడా నార్త్ సౌత్ డైరెక్షన్ మాత్రమే చూపిస్తుంది. నార్త్ ఏదైతే చూపిస్తుందో దాన్ని నార్త్ పోల్ అని, సౌత్ ఏదైతే చూపిస్తుందో దాన్ని సౌత్ పోల్ అని అన్నారు. ఏ విధంగా చేశాడు ఎక్స్పెరిమెంట్ అంటే ఇప్పుడు మనం చెప్పిందే, జస్ట్ ఒక తాడు కట్టాడు మ్యాగ్నెట్కి, ఇలా పెట్టాడు, అది ఆల్వేస్ కూడా మనకి ఇలా నార్త్ సౌతే చూపిస్తుంది. సో మ్యాగ్నెట్ అంటే ఒక ఫ్రీలీ సస్పెండెడ్ మ్యాగ్నెట్ ఏదైతే ఉంటుందో అది ఎప్పుడు కూడా ఆల్వేస్ షోస్ నార్త్ అండ్ సౌత్ డైరెక్షన్స్. ఇప్పుడు మనకు ఒక క్లారిటీ వచ్చేసి ఉంటుంది ఎందుకు ఆ హోంగ్తి అనే రాజు వాడిన బొమ్మలో సౌత్ డైరెక్షన్ ఎందుకు చూపిస్తుందంటే అది దాని యొక్క ధర్మం. నార్త్ సౌత్ డైరెక్షన్స్ ఖచ్చితంగా చూపిస్తుంది. ఎందుకు చూపిస్తుంది? దీనికి నువ్వు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చావు, సరిపోయింది. దీనికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చావు ఈ పాయింట్కి. మరి దీనికి ఈ పాయింట్కి ఎక్స్ప్లెనేషన్ ఏంటి? ఈ పాయింట్కి ఏ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి నువ్వు నార్త్ సౌత్ చూపిస్తాను కన్ఫర్మ్ చేస్తావు అంటే దీని గురించి మనం మళ్ళీ మాట్లాడుకుందాం. ఈ పాయింట్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని ఉండండి. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్, జాగ్రఫీని ఫిజిక్స్ని కలిపే టాపిక్ ఇది. దీని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం మనం. ఈ 3 కాకుండా 4వ ధర్మం ఏంటంటే మ్యాగ్నెట్స్కి సజాతి ధ్రువాలు వికర్షించుకోవటం, అదేవిధంగా విజాతి ధ్రువాలు ఆకర్షించుకోవటం. అంటే అట్రాక్షన్ ఆఫ్ ది ఆపోజిట్ పోల్స్ అండ్ రిపల్షన్ ఆఫ్ ది సిమిలర్ పోల్స్. ఇప్పుడు సపోజ్ నేను 2 మ్యాగ్నెట్స్ తీసుకున్నాను, ఇక్కడ దీనికి నార్త్ పోల్ ఉంది, దీనికి సౌత్ పోల్ ఉంది. ఇంకొక మ్యాగ్నెట్ తీసుకున్నాను, దానికి ఇక్కడ నార్త్ పోల్ ఉంది, ఇక్కడ సౌత్ పోల్ ఉంది. సో ఎప్పుడైతే మనకి ఆపోజిట్ పోల్స్ సౌత్ నార్త్ లేకపోతే నార్త్ సౌత్ ఎదురెదురుగా వస్తాయో అవి 2 అట్రాక్ట్ అవుతాయి, ఒకదాన్ని ఒకటి ఆకర్షించుకొని వెంటనే అయస్కాంతాలు అతుక్కోవడం జరుగుతుంది. ఒకవేళ ఇలా కాకుండా ఇలా నార్త్ సౌత్ తీసుకొని ఇంకొక మ్యాగ్నెట్లో నేను సౌత్ నార్త్ తీసుకున్నా, లేకపోతే ఇంకో కాంబినేషన్లో నార్త్ సౌత్ తీసుకొని
ఇక్కడ నార్త్ సౌత్ తీసుకున్నాం. ఇక్కడ చూడండి, సౌత్ ఎదురెదురు పడ్డాయి, అంటే సజాతి ధ్రువాలు ఎదురెదురు పడ్డాయి. ఇప్పుడు అవి అతుక్కుంటే అంటే ఆకర్షింపబడతాయి, వికర్షింపబడతాయి అంటే వికర్షింపబడతాయి. ఈ రెండు కూడా ఇలా వికర్షింపబడతాయి. ఇదే విధంగా ఇక్కడ నార్త్ పోల్ ఉన్నాయి, ఈ రెండు కూడా వికర్షింపబడతాయి. సో ఈ ప్రిన్సిపల్ని ఏమంటామంటే మనము అట్రాక్షన్ ఆఫ్ ది ఆపోజిట్ పోల్స్. అదేవిధంగా రెండవది ఏంటంటే రిపల్షన్, అంటే వికర్షణ, రిపల్షన్ ఆఫ్ ది సేమ్ పోల్స్, లైక్ పోల్స్ అంటాము. లైక్ పోల్స్ ఏవైతే ఉన్నాయో అంటే సజాతి ధ్రువాలు వికర్షించుకోవడం జరుగుతుంది. ఇది నాలుగవ ఆయన చెప్పిన పోస్టులేట్, నాలుగవది. అయితే ఈ మ్యాగ్నెట్స్లో ఇప్పటికీ మనం 4 ధర్మాలు చూసాం. 5వ ధర్మం ఏం చెప్పాడంటే ఆయన, 5వది ద మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఈజ్ నాట్ ఏ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ కాదు. ఇది ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ కాదు. అంటే ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అంటే మనం ఏం చెప్పుకున్నాము, ఒక నెగిటివ్లీ చార్జ్డ్ పార్టికల్ అదేవిధంగా పాజిటివ్లీ చార్జ్డ్ పార్టికల్కి మధ్య ఉండే ఆ అట్రాక్షన్ ఫోర్సే మనం ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అని చెప్పుకున్నాం. కానీ ఈ మ్యాగ్నెటిక్ ఫోర్స్ అనేది ఈ విధమైన ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ కాదు. మరి ఈ మ్యాగ్నెటిక్ ఫోర్స్ అనేది ఎక్కడి నుంచి జనరేట్ అవుతుంది? జనరల్లీ మనకి ఈ యూనివర్స్లో 4 బేసిక్ ఫోర్సెస్ ఉంటాయి. ఈ 4 బేసిక్ ఫోర్సెస్ ఏంటంటే, ఒకటి గ్రావిటేషనల్ ఫోర్స్ అంటే గురుత్వాకర్షణ బలము. ఈ గురుత్వాకర్షణ బలం ఎక్కడి నుంచి వస్తుందంటే ఆ పదార్థం యొక్క మాస్ నుంచి వస్తుంది, ఆ పదార్థం యొక్క ద్రవ్యరాశి నుంచి వస్తుంది. ఈ ప్రతి పదార్థానికి కూడా గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది ఉంటుంది. గ్రహాలకు కానివచ్చు, నక్షత్రాలకు కానివచ్చు, మన శరీరాలకు కానివచ్చు, దేనికైనా గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది ఉంటుంది. రెండవది న్యూక్లియర్ ఫోర్స్, అంటే స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్ కానివచ్చు, అదేవిధంగా వీక్ న్యూక్లియర్ ఫోర్స్ అయి ఉండొచ్చు. ఈ 3 కాకుండా 4వది ఏంటి అంటే అదే మ్యాగ్నెటిక్ ఫోర్స్. ఇది మ్యాగ్నెటిక్ ఫోర్సు అంటే మనకు క్లియర్గా అర్థమైపోతుంది, మ్యాగ్నెటిక్ ఫోర్స్ అనేది ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్సు కాదు, అది ఒక సపరేట్ ఫోర్సు. యూనివర్స్లో అది కూడా ఉన్న 4 బేసిక్ ఫోర్సెస్లో అది కూడా వన్ ఆఫ్ ద బేసిక్ ఫోర్సెస్. అయితే అసలు ఈ మ్యాగ్నెటిక్ ఫోర్స్ అనేది ఎలా జనరేట్ అవుతుంది? ఒక పదార్థానికి ఆ అయస్కాంత తత్వం అనేది ఎలా వస్తుంది, మ్యాగ్నెటిక్ నేచర్ అనేది ఎలా వస్తుందంటే సింపుల్గా చెప్పుకుందాం. సపోజ్ కొన్ని చార్జ్డ్ పార్టికల్స్ ఉన్నాయి, అంటే ఆవేశం పొందిన పదార్థాలు, నెగిటివ్ అంటే రుణావేశం కావచ్చు, ధనావేశం కావచ్చు, ఆవేశం పొందిన పదార్థాలు ఉన్నాయి, అంటే అయాన్స్ ఉన్నాయి. ఇప్పుడు అయాన్స్ చుట్టూ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఉంటుంది, ఎందుకంటే దానికి ఆవేశం ఉంది కాబట్టి దాని చుట్టూ ఒక ఫీల్డ్ ఏర్పడుతుంది. అంటే చార్జ్డ్ పార్టికల్స్ ఎప్పుడైతే ఉంటాయో ఆటోమేటిక్గా దాని చుట్టూ ఒక ఫీల్డ్ అనేది ఏర్పడుతుంది, అది ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఆ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కూడా స్టాటిక్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది దాని చుట్టూ ఫామ్ అయి ఉంటుంది, ఎప్పుడైనా ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఈ చార్జ్డ్ పార్టికల్స్ కదలడం స్టార్ట్ చేస్తాయో, చలనాన్ని స్టార్ట్ చేస్తాయో, అది ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో డిస్టర్బెన్స్ని క్రియేట్ చేస్తుంది. ఆ డిస్టర్బెన్స్ క్రియేట్ అవ్వడం వల్ల దాని చుట్టూ ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది జనరేట్ అవుతుంది. ఈ థియరీనే సింపుల్గా ఇప్పుడు మనం చెప్పుకున్న థియరీనే ఆయిర్స్టెడ్ థియరీ అంటారు. ఆయిర్స్టెడ్ అనే సైంటిస్ట్ దీన్ని సింపుల్గా అప్పుడు కనుక్కోవడం జరిగింది. ఆయిర్స్టెడ్ ఆయన ఏం చెప్పాడంటే, మళ్ళీ చూద్దాం, చార్జ్డ్ పార్టికల్స్ ఏవైతే ఉంటాయో దాని చుట్టూ ఎప్పుడూ కూడా ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఆ చార్జ్డ్ పార్టికల్స్ కదలటం మొదలవుతాయో, అంటే మనం ఇంతకుముందు పాఠంలో చెప్పుకున్నట్టు ఎలక్ట్రిక్ కరెంట్ అన్నాం, అంటే ఫ్రీ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే అవి కూడా చార్జ్డ్ పార్టికల్సేగా. చార్జ్డ్ పార్టికల్స్ కదలటం వల్లే అక్కడికి ఎలక్ట్రిసిటీ అనేది జనరేట్ అయింది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది జనరేట్ అయింది. ఇప్పుడు కూడా అదే చెప్పుకుంటున్నాం. ఎప్పుడైతే మోషన్ ఆఫ్ ద చార్జ్డ్ పార్టికల్స్ అనేది జరుగుతుందో, మోషన్ ఆఫ్ ది చార్జ్డ్ పార్టికల్స్ అనేది జరుగుతుందో, ఆటోమేటిక్గా దాని చుట్టూ ఉన్న ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది డిస్టర్బ్ అయిపోతుంది. అంటే దాని చుట్టూ ఉన్న ఆ విద్యుత్ క్షేత్రం అనేది డిస్టర్బ్ అవుతుంది, కదిలిపోతుంది. డిస్టర్బెన్స్ ఇన్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఈ డిస్టర్బెన్స్ ఎప్పుడైతే జరుగుతుందో దానికి పర్పెండిక్యులర్గా, దానికి 90 degreesలో లంబంగా మనకేం జరుగుతుందంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది జనరేట్ అవుతుంది. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ జనరేటెడ్ పర్పెండిక్యులర్ టు ద ఎలక్ట్రిక్ ఫీల్డ్. అంటే సింపుల్గా చెప్పుకుంటే మనం సపోజ్ ఇలా ఒక వైర్ ఉందనుకుందాం, ఒక కాపర్ వైర్ ఉందనుకుందాం. ఈ కాపర్ వైర్లో ఎలక్ట్రాన్స్ ఈ డైరెక్షన్లో పోతూ ఉన్నాయి ముందుకి. ఎలక్ట్రాన్స్ అంటే మనకి తెలిసినట్టే అది ఒక చార్జ్డ్ పార్టికల్. ఈ చార్జ్డ్ పార్టికల్ రుణావేశం కలిగిన ఎలక్ట్రాన్లు ఈ విధంగా వెళ్తున్నాయి ఈ డైరెక్షన్లో వెళ్తుంటే దాని ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏ డైరెక్షన్లో ఉంటుంది? ఆబ్వియస్లీ ఈ డైరెక్షన్లోనే ఉంటుంది దాని ఎలక్ట్రిక్ ఫీల్డ్.
మరి ఇలా పోవటం వల్ల డిస్టర్బెన్స్ జరుగుతుందని చెప్పుకున్నాం. డిస్టర్బెన్స్ జరగడం వల్ల మ్యాగ్నెటిక్ ఫీల్డ్ జనరేట్ అవుతుందని చెప్పుకున్నాం. ఆ అయస్కాంత క్షేత్రం ఏ విధంగా జనరేట్ అవుతుందో అంటే ఇట్లా ఈ డైరెక్షన్లో, అంటే దీనికి పర్పెండిక్యులర్గా మ్యాగ్నెటిక్ ఫీల్డ్, లంబంగా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది జనరేట్ అవుతుంది. ఓకే, ఈ విధంగా మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది జనరేట్ అవుతుంది. కాబట్టి ఆ పదార్థానికి మనకి మ్యాగ్నెటిక్ ఫోర్స్ అనేది వస్తుంది అని చెప్తున్నాం. అయితే నాకు ఇంకా క్లియర్గా కావాలి, ఏ విధంగా అయితే మనం ఎలక్ట్రిసిటీలో చెప్పుకున్నామో ఆ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకొని హై ఎనర్జీ స్టేట్స్కి వెళ్ళి అది ఎనర్జీని రిలీజ్ చేయడం వల్ల మనకి ఎనర్జీ వస్తుందని చెప్పుకున్నామో, ఆ విధంగా మనకి మ్యాగ్నెటిజం కూడా క్లియర్గా అర్థం కావాలంటే ఇంకొక స్టెప్ చాలు. ఇది మెయిన్ స్టెప్ మనకి ఆయిల్ స్టేట్ థియరీది. చార్జ్డ్ పార్టికల్స్ వెళ్ళడం వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఆ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డిస్టర్బెన్స్ వల్ల మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పర్పెండిక్యులర్గా జనరేట్ అవుతుందని చెప్పుకున్నాం. అయితే ఇంకా క్లియర్గా చూసుకుంటే ఒక సింపుల్ లైన్ ఉంటుంది. ఏంటంటే ఈ ఎలక్ట్రాన్ ఏదైతే ఉందో, మనకి ఆ పరమాణువుల్లో ఉన్న ఎలక్ట్రాన్ ఏదైతే ఉందో అది భూమిలాగే తన చుట్టూ తను తిరుగుతూ, భూమి ఎలాగైతే తన చుట్టూ తను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతుందో, ఈ ఎలక్ట్రాన్ కూడా తన చుట్టూ తను తిరుగుతూ ఆ పరమాణువులోని కేంద్రకం చుట్టూ తిరుగుతుంది. న్యూక్లియస్ చుట్టూ కూడా రొటేషన్ చేస్తుంది, తన చుట్టూ తను రెవల్యూషన్ చేస్తుంది. మరి ఈ విధంగా చేయడం వల్ల దాన్ని ఏమంటామంటే క్వాంటమ్ స్పిన్ అంటాం. దాన్ని క్వాంటమ్ స్పిన్, క్వాంటమ్ స్పిన్ అంటాం దాన్ని. ఈ క్వాంటమ్ స్పిన్ అనేది ఒక్కొక్క ఎలక్ట్రాన్కి ఒక్కొక్క డైరెక్షన్ ఉంటుంది. అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఆలోచన విధానం ఉన్నట్టు, ఒక్కొక్క డైరెక్షన్లో సాగిపోతున్నట్టు, ఒక్కొక్క ఎలక్ట్రానిక్ కూడా దానికంటూ సపరేట్గా ఒక స్పిన్ ఉంటుంది. అది కదిలే మోషన్ని బట్టి, ఆ ఆటంలో దానికి అందిన ఎనర్జీని బట్టి దానికి ఒక సపరేట్ ఓరియంటేషన్ అనేది ఉంటుంది. ఓకే, ఈ క్వాంటమ్ స్పిన్ ఓరియంటేషన్ అనేది ఏదైతే ఉందో ఇది ఆ పదార్థం యొక్క మ్యాగ్నెటిజంని డిసైడ్ చేస్తుంది. ఆ పదార్థం మ్యాగ్నెటిక్కా నాన్ మ్యాగ్నెటిక్కా, అంటే ఇంకా క్లియర్గా చెప్పాలంటే డయామ్యాగ్నెటిక్కా పారామ్యాగ్నెటిక్కా ఫెర్రోమ్యాగ్నెటిజం అది ఫాలో అవుతుంది అనేది ఈ క్వాంటమ్ స్పిన్ ఓరియంటేషన్, అది దిశ అనేది ఎలా ఉందో దాన్ని బట్టి మనకి దాని మ్యాగ్నెటిజం అనేది డిసైడ్ అవుతుంది. ఒకసారి అది క్లియర్గా చూద్దాము. డయామ్యాగ్నెటిక్స్, అదేవిధంగా పారామ్యాగ్నెటిక్ మెటీరియల్స్, అదేవిధంగా మనకి ఫెర్రో మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ అనేవి ఉంటాయి. అంటే తెలుగులో దాన్ని కూడా డయా, పారా అండ్ ఫెర్రో అనే అంటారు. సో ఇవి ఎలా ఉంటాయి, ఎందుకు అవి కొన్ని మాత్రమే మ్యాగ్నెటిజంని చూపిస్తాయి, కొన్ని అనయస్కాంత పదార్థాలుగా ఉంటాయి అనేది ఈ కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే అర్థమవుతుంది. మొదటిది డయామ్యాగ్నెటిక్ మెటీరియల్. డయామ్యాగ్నెటిక్ మెటీరియల్, దీంట్లో ఎలక్ట్రాన్స్ పరిస్థితి ఏంటి అంటే ఒకటేమో ఈ డైరెక్షన్లో వెళ్తుంటుంది, ఈ డైరెక్షన్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ చేస్తుంటుంది. ఇంకోటేమో ఇటువైపు వెళ్తుంటుంది. అంటే మనం టగ్ ఆఫ్ వార్ ఆడేటప్పుడు నువ్వు అటువైపు నుంచి ఒక 10 న్యూటన్స్ బలంతో లాగుతుంటే, నేను ఇటువైపు నుంచి ఒక 10 న్యూటన్స్ బలంతో లాగుతుంటే అక్కడ ఎలాంటి ఫోర్స్ జనరేట్ కాదు, నెట్ ఫోర్స్ అనేది 0 అయిపోతుంది. ఆ ఆటలో ఎవరు గెలవరు, అట్లా లాగుతుంటారు, నువ్వు ఇట్లా లాగుతుంటావు, లాగుతూనే ఉంటారు ఇంకట్లా. అదేవిధంగా ఈ డయామ్యాగ్నెటిక్ మెటీరియల్స్లో పరిస్థితి ఏంటంటే ఎలక్ట్రాన్స్ ఒకటేమో దాని స్పిన్, ఎలక్ట్రాన్ క్వాంటమ్ స్పిన్ అనేది ఎలా ఉంటుందంటే ఈ ఎలక్ట్రాన్ క్వాంటమ్ స్పిన్ ఓరియంటేషన్, అంటే దాని దిశ, అది తిరిగే దిశ అనేది ఎలా ఉంటుందంటే ఒకటి ఇలా ఉంటే ఇంకోటి దానికి డెడ్ ఆపోజిట్లో ఈ విధంగా ఉంటుంది, లేదు ఇంకోటి ఇలా ఉంటే దానికి ఇంకోటి డెడ్ ఆపోజిట్లో ఈ విధంగా ఉంటుంది. మరి ఈ విధంగా ఉన్నప్పుడు దానికి నెట్ మ్యాగ్నెటిజం అనేది ఏమి ఉండదు. ఇంకా ఇది క్రియేట్ చేసిన మ్యాగ్నెటిజం దీనివల్ల బ్యాలెన్స్ అయిపోతుంటుంది. మనకి సింపుల్గా చెప్పాలంటే ఇది +1 క్రియేట్ చేస్తే ఇది -1 క్రియేట్ చేస్తుంది, ఓవరాల్గా నీకు 0 అయిపోతుంది. సో దాంట్లో మ్యాగ్నెటిజం అనేది ఏమీ ఉండదు. అది వేరే ఇనప వస్తువుల్ని, లోహాల్ని అట్రాక్ట్ చేయలేదు, రిపల్ చేయలేదు. సో దీనికి ఎగ్జాంపుల్స్ తీసుకుంటే మనం ఎలాంటి పదార్థాలు అంటే చెక్క, వుడ్, అదేవిధంగా బంగారం, ఆరం, అదేవిధంగా హైడ్రార్జియం అంటే మనకి మెర్క్యూరీ. ఇవి కాకుండా ఇంకా మనకు చాలా పదార్థాలు ఉంటాయి, వాటర్, ప్లాస్టిక్స్, వీటిలన్నిట్లో కూడా ఇదే పరిస్థితి. సగం ఎలక్ట్రాన్స్ ఏమో ఓరియంటేషన్ పైకి ఉంటే సగం ఎలక్ట్రాన్స్ ఓరియంటేషన్ కిందకు ఉంటుంది, లేకపోతే ఈ విధంగా డెడ్ ఆపోజిట్లో ఉంటుంది. ఈ విధంగా ఉండటం వల్ల దాంట్లో ఆ నెట్ మ్యాగ్నెటిక్ ఫోర్స్, ఆ నెట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆర్ ఫోర్స్ అనేది ఏదైతే ఉంటుందో అది 0 అయిపోతుంది. ఇలాంటి వాటిని ఏమంటామంటే నాన్ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ అంటాము. నాన్ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ అంటాము. తెలుగులో అనయస్కాంత పదార్థాలు. అయస్కాంత పదార్థాలు అంటే ఏ విధంగా అట్రాక్షన్ రిపల్షన్ ఉంటుందో వీటిలో అట్రాక్షన్ ఉండదు, రిపల్షన్ ఉండదు. ఎందుకంటే వాటి మధ్య అవే తన్నుకొనలాడుతున్నాయి. ఒకటి ప్లస్, ఒకటి మైనస్, రెండు బ్యాలెన్స్ చేస్తే నీకు వచ్చింది 0 మ్యాగ్నెటిక్ ఫీల్డ్.
నీకు మ్యాగ్నెటిక్ ఫీల్డే లేదు, నువ్వు ఇంకొకరిని ఎట్లా అట్రాక్ట్ చేస్తావు? ఇది పాసిబుల్ కాదు. రెండోది డయామాగ్నెటిక్ అయిపోయిన తర్వాత రెండోది ఏంటంటే పారామాగ్నెటిక్. పారామాగ్నెటిక్ మెటీరియల్స్. పారామాగ్నెటిక్ మెటీరియల్స్లో పరిస్థితి ఏంటంటే ఇక్కడన్నా సగమేమో అటు సగమేమో ఇటు ఉన్నాయి. ఇక్కడ ఎలక్ట్రాన్స్ పరిస్థితికి వచ్చేసరికి ఒకదానికొకటి సంబంధమే ఉండదు. ఒకదాని స్పిన్ ఏమో నార్త్ ఉంటే ఇంకో దాని స్పిన్ ఏమో ఈస్ట్ ఉంటుంది, ఇంకో దాని స్పిన్ ఏమో వెస్ట్ ఉంటుంది, ఇంకోటి అసలు స్పిన్నే ఉండదు. ఇట్లా రకరకాలుగా ఉంటుంది. మనం ఎగ్జాంపుల్గా తీసుకుంటే మనకి ఊహ కోసం జస్ట్ ఒకటి ఇలా ఉంటుంది, ఒకటి ఇలా ఉంటుంది, ఇంకోటి ఏమో ఇలా ఉంటుంది, ఇట్లా ఈ విధంగా ఉంటుంది. సో నెట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ దానికి ఉంటుందా అంటే ఉంటుంది. ఎంత ఉంటుంది అంటే చాలా తక్కువ ఉంటుంది. నువ్వు ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని చెప్తే ఇప్పుడు ఎంత ఉంటుందండి? చాలా తక్కువ పాయింట్స్లో ఈ విధంగా చాలా తక్కువ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది. దాన్ని నువ్వు ఎప్పుడైతే ఇనుము లేకపోతే ఏదైనా లోహం దగ్గరికి తీసుకొని వచ్చావు అతుక్కుంటుంది, కానీ చాలా తక్కువ మ్యాగ్నెటిక్ ఫోర్స్ మాత్రమే చూపిస్తుంది. ఆ అయస్కాంత బలం అనేది చాలా తక్కువ మాత్రమే చూపిస్తుంది. వీటిని ఏమంటామంటే పారామాగ్నెటిక్ మెటీరియల్స్ అంటాము. ఎగ్జాంపుల్ ఉదాహరణగా తీసుకున్నామంటే మనకి వీటికి ప్లాటినం, అదేవిధంగా కాపర్, అదేవిధంగా ఆక్సిజన్, అదేవిధంగా టంగ్స్టన్. మనకి ఫిలమెంట్లో వాడే మెటీరియల్ ఉంటుంది టంగ్స్టన్ అది. సో ఈ విధమైన పదార్థాలు. అదేవిధంగా అల్యూమినియం కూడా. సో ప్లాటినం, కాపర్, అల్యూమినియం, ఆక్సిజన్, టంగ్స్టన్ ఇవన్నీ కూడా పారామాగ్నెటిక్ నేచర్ని చూపిస్తాయి. ఎందుకంటే కారణం ఇది, ఈ ఎలక్ట్రాన్ క్వాంటమ్ స్పిన్ అనేది ఏదైతే ఉందో కనీసం ఇలా సగం సగం అన్నా ఉండుంటే అది పూర్తిగా నాన్ మ్యాగ్నెటిక్ అయ్యేది. ఇది ఎటు కాకుండా ఎలా పడితే అలా ఉండటం వల్ల దాన్ని నెట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏదైతే ఉందో పాజిటివే ఉంటుంది, కానీ చాలా తక్కువ ఉంటుంది. దాన్ని నువ్వు మ్యాగ్నటైజ్ చేసావు అంటే మ్యాగ్నెట్లా మారుతుంది. డీమ్యాగ్నటైజ్ చేసావంటే డయామాగ్నెటిక్ మెటీరియల్గా మారిపోతుంది. సో ఏమీ పని లేకుండా ఇంట్లో కూర్చున్న వాళ్ళ పరిస్థితి ఏంది? నువ్వు ఎటు వాడుకుంటే అట్లా వాడుకోబడుతుంది ఇది. మూడవది ఏంటంటే ఫెర్రోమాగ్నెటిక్ మెటీరియల్స్. ఫెర్రోమాగ్నెటిక్ మెటీరియల్స్ ఈ పదార్థాల పరిస్థితి ఎట్లుంటుందంటే వేరే దానికి డైవర్షన్స్ ఏమీ లేవు, ఒకటే గోల్. దాని స్పిన్ క్వాంటమ్ అంతా, దాని స్పిన్ ఓరియంటేషన్ అంతా కూడా ఒకటే డైరెక్షన్లో ఉంటుంది. ఎన్ని ఎలక్ట్రాన్లు ఉంటే అన్ని ఎలక్ట్రాన్లు ఒకటే డైరెక్షన్లో ఉంటుంది దాదాపుగా, నాట్ 100%. సపోజ్ కొన్ని ఎలక్ట్రాన్లు ఉంటే అన్నీ ఒకటే డైరెక్షన్ ఉంటుంది, ఒకటో రెండో డైరెక్షన్ మారుతుంటుంది. ఈ డైరెక్షన్లో అయినా ఉండొచ్చు, లేకపోతే అన్నీ కూడా ఈ డైరెక్షన్లో, లేకపోతే అన్నీ కూడా ఈ డైరెక్షన్లో. ఇప్పుడు చెప్పండి, దాని నెట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుందా ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది. ఇక్కడ నీకు +1 -1 అయింది, అదేవిధంగా ఇక్కడ అన్ని +1లు ఉన్నాయి అనుకుందాం. దాని ఇప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్యాలిక్యులేట్ చేస్తే ఖచ్చితంగా పాజిటివ్ వాల్యూ వస్తుంది. అంటే దాని చుట్టూ ఒక బలమైన అయస్కాంత క్షేత్రం అనేది ఏర్పరచుకుంటుంది. బలమైన అయస్కాంత క్షేత్రం ఉందంటే అర్థం ఏంటి? బలమైన మ్యాగ్నెటిక్ ఫోర్స్, అయస్కాంత బలం అనేది ఉంటుంది. బలమైన అయస్కాంత బలం ఉంది అంటే అది ఖచ్చితంగా చాలా స్ట్రాంగ్గా అట్రాక్ట్ చేస్తుంది, చాలా స్ట్రాంగ్గా రిపల్షన్ ఉంటుంది. అంటే కరెక్ట్గా చెప్పాలంటే తన పని తాను చేసుకుంటూ సీరియస్గా తన వర్క్లో నిమగ్నం అయిపోయిన ఒక స్టూడెంట్ లాగా తనకి బలమైన అభిప్రాయాలు ఉంటాయి. చేయాలి ఈ పని అంటే చేయటం, లేకపోతే వదిలేయటం, అలా అనమాట. అలాంటి పదార్థాలను మనం ఏమంటామంటే ఫెర్రోమాగ్నెటిక్ మెటీరియల్స్ అంటాం. ఎగ్జాంపుల్గా తీసుకుంటే మనకి ఐరన్, కోబాల్ట్, నికెల్, అదేవిధంగా గెడలోనియం, అదేవిధంగా మ్యాంగనీస్, క్రోమియం, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో డి ఆర్బిటాల్లో సెంటర్లో ఉండే మనకి మెటల్స్ ఉంటాయి, చాలా స్ట్రాంగ్ మెటల్స్. ఇవన్నీ కూడా మనకి ఫెర్రోమాగ్నెటిక్ నేచర్ని చూపిస్తుంది. ఎందుకు అంటే ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా ఒక పర్ఫెక్ట్ సింగిల్ డైరెక్షన్లో మనకి అలైన్ అయి ఉంటాయి, ఓరియంట్ అయి ఉంటాయి. వీటి వల్ల మనకి ఒక పాజిటివ్ నెట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏదైతే ఉందో అది పాజిటివ్ ఉంటుంది, దాని వాల్యూ ఎక్కువగా ఉంటుంది. బలమైన అయస్కాంత క్షేత్రము, బలమైన అయస్కాంత బలము ఇవన్నీ ఫామ్ అవటం వల్ల ఇట్ యాక్ట్స్ యాజ్ ఎ వెరీ వెరీ స్ట్రాంగ్ మ్యాగ్నెట్. అందుకే మనం చూసాం ఇందాక మనం చెప్పుకున్న మ్యాగ్నటైట్ అనే ఓర్ ఏదైతే ఉందో Fe3O4 ఫార్ములా ఇంపార్టెంట్ అని చెప్పుకున్నాం. ఈ ఫార్ములా మ్యాగ్నటైట్, దాంట్లో ప్రధాన పదార్థం ఏంటి మ్యాగ్నటైట్లో? ఐరన్. ఇట్ ఈజ్ ఏ ఫెర్రోమాగ్నెటిక్ మెటీరియల్. అయితే
మనకి అయస్కాంతీకరణ అని ఒకటి ఉంటుంది టాపిక్, అంటే మ్యాగ్నటైజేషన్. ఈ పారామ్యాగ్నెటిక్ మెటీరియల్స్ను కూడా మనం ఒక్కోసారి మ్యాగ్నెట్గా వాడుకోవాల్సి వస్తుంది. అలా వాడుకోవాల్సి వచ్చినప్పుడు ఏం చేస్తామంటే ఆ పారామ్యాగ్నెటిక్ మెటీరియల్ని ఈ ఫెర్రోమ్యాగ్నెటిక్ మెటీరియల్ మీద బాగా రుద్దటం జరుగుతుంది. మనకు ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ కూడా ఉంటుంది. ఒక స్ట్రాని వెంట్రుకల మీద బాగా రుద్ది ఇంకొక స్ట్రా దగ్గర పెట్టినప్పుడు ఆ రెండు అట్రాక్షన్ అనేది మనం చూడొచ్చు. ఇది ఖచ్చితంగా స్కూల్లో చేయించే ఉంటారు ఈ ఎక్స్పెరిమెంట్ని. ఒక స్ట్రాని మన వెంట్రుకల మీద బాగా రుద్ది ఇలా పెట్టినప్పుడు ఇంకో స్ట్రా దగ్గర ఆ రెండు అట్రాక్ట్ అవుతాయి. ఈ విధమైన ఫోర్సెస్ కూడా మనకి జనరేట్ అవుతుంటాయి. సేమ్ అదేవిధంగా ఈ పారామ్యాగ్నెటిక్ మెటీరియల్ని ఎప్పుడైతే ఈ ఫెర్రోమ్యాగ్నెటిక్ మెటీరియల్ మీద బాగా రుద్దటం జరుగుతుందో అప్పుడు ఏమవుతుందంటే దీనికి ఏదైతే ఎలక్ట్రాన్ స్పిన్ డైరెక్షన్ ఉందో ఇలా చెల్లా చెదురుగా ఉన్నవన్నీ కూడా దీని డైరెక్షన్లకి మారిపోతాయి, ఒక డైరెక్షన్లోకి అలైన్ అయిపోతాయి. అలా అలైన్ అయినప్పుడు దీంట్లో ఎలాంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉందో దీంట్లో కూడా అలాంటి మ్యాగ్నెటిక్ ఫీల్డే మనం ఇండ్యూస్ చేయొచ్చు. దాన్ని మ్యాగ్నటైజేషన్ ప్రాసెస్ అంటారు. ఈ విధంగా మనకి సింథటిక్ మ్యాగ్నెట్స్ అంటే ఆర్టిఫిషియల్ మ్యాగ్నెట్స్ అనేవి తయారు చేస్తారు. అసలు అవసరం ఏముంది ఆర్టిఫిషియల్ మ్యాగ్నెట్స్ తయారు చేయాల్సిన అవసరం ఏముంది? మనకి ఇవి దొరుకుతున్నాయి కదా, లోడ్ స్టోన్స్ అనేవి మనకు దొరుకుతున్నాయి కదా నేచర్లో, ఖనిజ రూపంలో దొరుకుతున్నాయి. కానీ ఎంతవరకు దొరుకుతాయి అవి? మనము తీసే కొద్దీ ఖనిజం అయిపోతుంటుంది. దట్ ఈస్ నాట్ ఎ రెన్యూబుల్ సోర్స్, ఇట్ ఈస్ ఎ నాన్ రెన్యూబుల్ సోర్స్. సో అయిపోతూ ఉండే కొద్దీ ఖనిజము అది మనం సృష్టించింది కాదు, అది ప్రకృతి తనంతట తాను వేల సంవత్సరాల కొద్దీ అవి కంప్రెస్ అయ్యి మాలిక్యూల్స్ Fe3O4 ఫామ్ అయింది. సో అది మనం మొత్తం వాడేస్తుంటే మన అవసరాల కోసం మ్యాగ్నెట్స్ అనేవి తర్వాత దొరకవు. కాబట్టి మన అవసరాల కోసం ఆ టైంలో మనకి విపరీతంగా ట్రేడ్ జరుగుతుంది యూరోపియన్స్కి, అదేవిధంగా ఏషియన్ కాలనీస్కి. ఆ ట్రేడ్ కోసం మనకి ఖచ్చితంగా ఈ మ్యాగ్నెట్స్ అనేవి కావాలి. ఎందుకు? ఆ కంపాసెస్ కావాలి మనకి. కాబట్టి వాటి మీద రీసెర్చ్ అనేది జరిగింది. అది రీసెర్చ్ జరుగుతున్నప్పుడు ఈ ధర్మాలని కనుక్కుంటున్నప్పుడు మనం ఆర్టిఫిషియల్గా కూడా సింథటిక్ మ్యాగ్నెట్స్ తయారు చేయొచ్చు అని అర్థమైంది. ఏ విధంగా అంటే ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ మ్యాగ్నటైజేషన్ ప్రాసెస్ ద్వారా ఈ పారామ్యాగ్నెటిక్ మెటీరియల్స్ని వీటి మీద బాగా రుద్దటం ద్వారా ఈ ఎలక్ట్రాన్స్ అన్నిటి వీటి స్పిన్ ఓరియంటేషన్ అనేది వీటితో అలైన్ అవుతాయి. అంటే ఇవి ఎలా ఉన్నాయో అవి కూడా సేమ్ అదే స్థితిలోకి వస్తాయి అన్నమాట. అలా చేయటం ద్వారా వీటిని మ్యాగ్నటైజ్ చేయొచ్చు. ఆ ప్రాసెస్ని మనం మ్యాగ్నటైజేషన్ అంటాం. అయితే ఈ మ్యాగ్నటైజేషన్ చేసే ప్రాసెస్లో మనకి పర్మనెంట్ మ్యాగ్నెట్స్ రావచ్చు, టెంపరరీ మ్యాగ్నెట్స్ రావచ్చు. అంటే శాశ్వతంగా అది మ్యాగ్నెట్గా మారిపోవచ్చు, లేదా టెంపరరీ కాసేపు మాత్రమే అది మ్యాగ్నెట్గా ప్రవర్తించవచ్చు. ఇది దేని మీద డిపెండ్ అవుతుందంటే ద స్ట్రెంగ్త్ ఆఫ్ ఫెర్రోమ్యాగ్నెటిక్ మెటీరియల్. నువ్వు బలమైన అయస్కాంతాన్ని తీసుకున్నావు అంటే దాని యొక్క అయస్కాంత క్షేత్రం ఏదైతే ఉందో అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చాలా బలంగా ఉండాలి. ఇంకొకటి మ్యాగ్నెటిక్ ఫోర్స్ అంటే అయస్కాంతం యొక్క బలము అది కూడా చాలా ఎక్కువగా ఉన్నప్పుడు దీని మీద ఎఫెక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా ఉన్నప్పుడు ఇది పర్మనెంట్ మ్యాగ్నెట్గా మారిపోతుంది. లేదు అంటే కాసేపు సార్ ఉన్నప్పుడు యాక్ట్ చేసే స్టూడెంట్ లాగా అప్పటికప్పుడు వాడు పుస్తకం తలకిందలుగా తిప్పి చదువుతాడు. ఆ విధంగా కాసేపు ఇది మ్యాగ్నెటిక్ మెటీరియల్గా యాక్ట్ చేస్తుంది, తర్వాత యాజ్ యూజువల్ ఇట్లా చల్లాచెదురైపోతాయి. సో ఇది ఓవరాల్గా మనకి డయామ్యాగ్నెటిక్ మెటీరియల్, పారామ్యాగ్నెటిక్ మెటీరియల్ అండ్ ఫెర్రోమ్యాగ్నెటిక్ మెటీరియల్. ఈ ఫెర్రోమ్యాగ్నెటిక్ మెటీరియల్ మనకి అయస్కాంత పదార్థాలు, ఈ రెండు మనకి అనయస్కాంత పదార్థాలు. ఈ అనయస్కాంత పదార్థాలని మనము అయస్కాంత పదార్థాలుగా మార్చవచ్చు త్రూ మ్యాగ్నటైజేషన్ ప్రాసెస్. ఈ ప్రాసెస్లో మనకి పర్మనెంట్ అంటే శాశ్వత అయస్కాంతాలు రావచ్చు, అదేవిధంగా టెంపరరీ అయస్కాంతాలు కూడా రావచ్చు. సో ఈ విధంగా మనం అయస్కాంత తత్వము అదేవిధంగా అనయస్కాంత తత్వము మాట్లాడుకుంటాం. అయితే మనం ఇందాక ఒక టాపిక్ చెప్పుకున్నాం, దీని గురించి మనం మళ్ళీ మాట్లాడదామని. ఇప్పుడు ఆ టైం వచ్చింది, ఎందుకంటే ఇది ఇప్పుడు మీకు అర్థమైంది కాబట్టి ఇప్పుడు అది క్లియర్గా అర్థమవుతుంది. ఏంటి అంటే మనం ఫ్రీగా ఒక మ్యాగ్నెట్ సస్పెండ్ చేసినప్పుడు అది ఎందుకు నార్త్ ఎందుకు సౌత్ మాత్రమే చూపిస్తుంది, ఈస్ట్ వెస్ట్ ఎందుకు చూపిట్లా అనేది ఇప్పుడు మనకు తెలియాలి. మిగతా వాటన్నిటికీ మనం ఎక్స్పెరిమెంట్ చూసాం. 2 పోల్స్ ఉంటాయి, ఎందుకు రెండు పోల్స్ మాత్రమే ఉంటాయంటే ప్రయోగం చేసి చూసాం. కానీ దీనికి చూడలేదు. దీన్ని కూడా మనం ప్రయోగాత్మకంగా క్లియర్గా చూద్దాం. సో ఇందాక మనం మాట్లాడుకుంటున్న కాన్సెప్ట్ ఏంటి అంటే జియో డైనమో అంటారు దాన్ని. ఫిజిక్స్కి జాగ్రఫీకి లింక్ పెట్టిన కాన్సెప్ట్ ఇది. ఏ విధంగా లింక్ ఉంటుందంటే మనం ఇందాక చెప్పుకున్నాం
ఇలా ఒక స్టాండ్ తీసుకొని దీనికి ఒక తాడు కట్టి ఈ విధంగా ఒక మ్యాగ్నెట్ని ఏలాడదీస్తే అది ఎప్పుడు నార్త్ సౌత్ చూపిస్తున్నాను. దీని ఎక్స్ప్లెనేషన్ గురించి ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. అది అలా ఎందుకు చూపిస్తుంది? మనకి భూమి ఇలా ఉంటుంది. ఈ భూమిలో ఇది ఉత్తర ధ్రువం కదా, ఇది దక్షిణ ధ్రువం కదా. మరి ఆ విలియం గిల్బర్ట్ అనే ఆయన చెప్పిన మాటే కదా, ఏంది నార్త్ రిప్లై అవుతాయి, సౌత్ రిప్లై అవుతాయి అను. కానీ ఈ మ్యాగ్నెట్ మాత్రం ఇలా పెట్టావు నువ్వు, ఇది నార్త్ అయింది, ఇది సౌత్ అయింది, మరి ఎందుకు రిపల్ కావట్లేదు? అది ఈ డౌట్ బేసిక్గా ఎవరికైనా వస్తుంది, కానీ ఎక్స్ప్లెనేషన్ ఎవరి దగ్గర ఉండదు. ఎందుకు అంటే ఈ జాగ్రఫీ కాన్సెప్ట్కి లింక్ అయి ఉంటుంది. కొంచెం ఓపిక్గా క్లియర్గా వినాలి. ఏంటి అంటే ఈ భూమికి సంబంధించిన నార్త్, ఈ భూమికి సంబంధించిన సౌత్, ఇది జాగ్రఫిక్ నార్త్, జాగ్రఫిక్ సౌత్ అంటాం మనం. ఇదేంటంటే జాగ్రఫిక్ నార్త్, జాగ్రఫిక్ నార్త్, ఇది జాగ్రఫిక్ సౌత్. అంటే ఏంటి అంటే అది మన కన్వీనియన్స్ కోసం మనం పెట్టుకుంది. ఎందుకు అంటే ఇవన్నీ చేసింది ఎవరు? యూరోపియన్స్, ఇంగ్లాండ్కి సంబంధించిన వాళ్ళు పైన ఉన్నారు కాబట్టి, ఆ భూమిలో భూమధ్యరేఖ పైన వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకి సంబంధించిన దాన్ని నార్త్ అనుకున్నారు, కింద దాన్ని సౌత్ అనుకున్నారు, ఇటు ఈస్ట్ ఇటు వెస్ట్ అనుకున్నారు. అది వాళ్ళ ఇష్టం. ఇది నార్త్, ఇది సౌత్ పెట్టుకున్నారు. కానీ భూమి లోపలి పొరల్లో ఈ విధంగా మనం కట్ చేసామనుకుందాం భూమిని. ఈ విధంగా భూమి లోపలి పొరల్లో దీన్ని ఇన్నర్ కోర్ అంటాం. ఇన్నర్ కోర్, దానిపైన అవుటర్ కోర్ అని ఒకటి ఉంటుంది. అంటే మనం ఒక సాలిడ్ బంతిని కట్ చేసిన తర్వాత దాని మధ్యలో, దాని కేంద్ర బిందువు దగ్గర ఏదైతే పదార్థం ఉంటుందో దాన్ని కోర్ అంటాం. అదేవిధంగా భూమిలో కూడా అవుటర్ కోర్ అనేది ఉంటుంది. ఇక్కడ ఏ పదార్థాలు ఉంటాయంటే మాల్టెన్ మెటల్స్ ఉంటాయి. అంటే లోహాలే ఉంటాయి. ఏ స్థితిలో ఉంటాయి అవి? మాల్టెడ్ స్టేట్లో ఉంటాయి. అంటే బాగా కరిగిపోయి లావాలాగా ఉంటాయి, వేడిగా ఉంటాయి, బాగా కరిగిపోయి ఉంటాయి. అంటే మనకి ఇనుముని కొలిమిలో వేసిన తర్వాత అవి ద్రవ పదార్థంలో మారిపోతుంది విపరీతమైన వేడి దగ్గర. సేమ్ అదే స్థితిలో ఉంటుంది ఇక్కడ మనకి మెటల్స్ అన్నీ. ఏ మెటల్స్ ఉంటాయంటే ఐరన్, నికెల్, కోబాల్ట్, ఇలాంటి మెటల్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. మరి భూమి ఎప్పుడైతే ఈ దిశలో తిరుగుతుంటుందో, అంటే వెస్ట్ నుంచి ఈస్ట్కి, పడమర నుంచి తూర్పుకి భూమి తిరుగుతూ ఉంటుంది కదా. మరి భూమి తిరిగితే భూమిలో ఉన్న పదార్థాలు కూడా తిరుగుతూనే ఉంటాయి. మనము తిరుగుతూనే ఉంటాం, మనకు అర్థం కాదంతే. సో ఈ పదార్థాలు తిరుగుతూ ఉంటాయి. మనం ఒక గ్లాస్లో నీళ్లు తీసుకొని గ్లాస్ తిప్పితే గ్లాస్లో ఉన్న నీళ్లు కూడా తిరుగుతాయి. అదేవిధంగా ఈ భూమి తిరుగుతూ ఉన్నప్పుడు ఈ అవుటర్ కోర్లో ఉన్న ఈ మాల్టన్ మెటల్ ఏదైతే ఉందో, ఐరన్, కోబాల్ట్, నికెల్, ఇది కూడా స్లోగా తిరుగుతూ ఉంటుంది. మరి తిరుగుతూ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? మనకు ఆయిస్టెడ్ ప్రిన్సిపల్ ప్రకారం, ఆయిస్టెడ్ ప్రిన్సిపల్ ఏం చెప్పింది మనకి? ఎలక్ట్రిక్ ఛార్జెస్ ఎప్పుడైతే ఒక చోట ఉంటాయో దాని చుట్టూ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుంది. ఎలక్ట్రిక్ ఫీల్డ్లో డిస్టర్బెన్సెస్ కలుగుతాయి. ఎప్పుడైతే ఈ ఎలక్ట్రిక్ ఛార్జెస్ కదలటం మొదలవుతుందో, ఎలక్ట్రిక్ ఛార్జెస్ కదలటం వల్ల డిస్టర్బెన్స్ క్రియేట్ అయ్యి ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది జనరేట్ అవుతుంది, దానికి పర్పెండిక్యులర్గా అని చెప్పుకున్నాం. మరి ఇక్కడ కూడా అదేగా జరుగుతుంది. ఈ పదార్థాలు కదిలి ముందుకు వెళ్ళటం వల్ల దాని చుట్టూ ఉన్న ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది డిస్టర్బ్ అయ్యి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది జనరేట్ అవుతుంది. అంటే ఇది తిరగటం వల్ల భూమికే అదొక అయస్కాంత క్షేత్రాన్ని నిర్మిస్తుంది చుట్టూ. అయస్కాంత క్షేత్రం భూమికి ఉంది అంటే దానికి కారణం ఇదే. మనము నార్థన్ హెమిస్ఫియర్లో, స్వీడన్ అట్లాంటి ప్రదేశాల్లో అరోరా అనేవి చూస్తూ ఉంటాం. రంగురంగుల లైట్లు చూస్తుంటాం మనం. ఒకసారి యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ వాటి ఇమేజెస్ చూడండి ఒకసారి, అరోరా అనేవి. ఈ అరోరా అనేది ఎందుకు వస్తుందంటే భూమికి ఉన్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్లే. ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎక్కడి నుంచి వస్తుందంటే ఈ కాన్సెప్టే మనకి. దీన్నే మనం జియో డైనమో అంటాము, జియో డైనమో. అయితే ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటే ఏంది ఇప్పుడు? దానికి దీనికి ఏం సంబంధం అంటే ఉంది. ఇలా తిరుగుతూ ఉన్నప్పుడు భూమి కొన్ని మిలియన్ సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుందంటే దానికి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వస్తుంది. నార్త్ సౌత్ ఒకటి వస్తుంది. నార్త్ సౌత్ అంటే సింపుల్గా ఏంటంటే దానికి ఎలక్ట్రాన్ ఓరియంటేషన్స్ అన్నీ ఒకవైపు ఇలా ఉండి దానికి ఒక సపరేట్ ఫీల్డ్ అనేది క్రియేట్ చేసుకుంటుంది అక్కడ, నార్త్ సౌత్ అని. ఆ విధంగా భూమికి క్రియేట్ అవుతుంది. ఈ మిలియన్ సంవత్సరాలు తిరిగి ఏమైందంటే మనకి ఏదైతే ఉందో జాగ్రఫిక్ నార్త్, ఈ మ్యాగ్నెటిక్ సౌత్ పోల్ అనేది భూమికి ఇక్కడికి వచ్చి చేరింది.
మ్యాగ్నెటిక్ సౌత్ అనేది ఇక్కడికి వచ్చి చేరింది, మ్యాగ్నెటిక్ నార్త్ అనేది ఇక్కడికి వచ్చి చేరింది. అంటే ఇది టెంపరీ ఫినామినా, ఇది శాశ్వతమైనది కాదు, ఇది మారుతూనే ఉంటుంది. ఇంకో మిలియన్ సంవత్సరాల తర్వాత నువ్వు పుట్టి నీకు ఈ కాన్సెప్ట్ గుర్తుంటే అప్పుడు టెస్ట్ చేస్తే ఈ మ్యాగ్నెటిక్ నార్త్ అనేది ఇక్కడ ఉండొచ్చు, ఇక్కడ ఉండొచ్చు, ఇక్కడ ఉండొచ్చు, ఇక్కడ ఉండొచ్చు, చెప్పలేం. ఆ భూమిని తిరిగేదాన్ని బట్టి, దాని వేగాన్ని బట్టి, ఈ పదార్థాలు తిరిగేదాన్ని బట్టి నార్త్ పోలు సౌత్ పోలు మారిపోతుంటాయి. కానీ ఈ జాగ్రఫిక్ నార్త్ ఆర్కిటిక్లో ఈ సౌత్ పోలు జాగ్రఫిక్ సౌత్ పోల్ అనేది అంటార్కిటికాలో అనేది మనకు కామన్ ఫిక్స్డ్గా మనం పెట్టుకున్నాం. కానీ ఈ మ్యాగ్నెటిక్ పోల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎర్త్ రొటేషన్తో పాటు మారుతూనే ఉంటాయి. ఇప్పుడు ఈ మ్యాగ్నెటిక్ సౌత్ పోల్ ఎక్కడుంది, మ్యాగ్నెటిక్ నార్త్ పోల్ ఎక్కడుంది, ఇప్పుడు సరిపోయిందా? ఈ నార్త్ పోల్ ఈ సౌత్ పోల్ అట్రాక్ట్ అవ్వడానికి అది అటువైపు తిరుగుతుంది. ఈ మ్యాగ్నెటిక్ సౌత్ పోలు ఈ మ్యాగ్నెటిక్ నార్త్ పోల్కి అట్రాక్ట్ అవ్వడానికి ఇటువైపు తిరుగుతుంది. ఇది మనకి ఎగ్జాక్ట్ కారణం. ఎప్పుడైతే మనము ఇది ఫ్రీగా సస్పెండ్ చేస్తామో కిందికి, సస్పెండ్ చేసినప్పుడు దాని అంతటా అదే అలైన్ అవ్వడానికి కారణం ఇది. భూమిలో కొన్ని వేల టన్నుల లక్షల టన్నుల ఈ మెటల్ కరిగిపోయిన స్టేజ్లో తిరుగుతూ ఉంటుంది. దానికి వల్ల క్రియేట్ అయ్యే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా చాలా ఎక్కువ స్ట్రెంత్ ఉంటుంది. దాని ముందు ఇది బచ్చా సింపుల్గా దాన్ని అట్రాక్ట్ చేసుకోగలదు, దాని వైపు తిప్పుకోగలదు. కాబట్టి ఎలాంటి మ్యాగ్నెట్ తీసుకున్నా కూడా అది ఆల్వేస్ షోస్ నార్త్ అండ్ సౌత్ డైరెక్షన్ వెల్ ఫ్రీలీ సస్పెండెడ్. సో ఇది దీని అనుకున్న రీజను. దీన్ని మనము జియో డైనమో కాన్సెప్ట్ అంటాము. ఇది జనరల్గా మనకి టెట్ డిఎస్సి లెవెల్లో అడగకపోవచ్చు, కానీ పిల్లలు క్లాస్లో అడిగినప్పుడు చెప్పలేకపోతే మాత్రం ఒక రకంగా ఉంటుంది. కాబట్టి నేర్చుకోవటం మంచిది. మనం ఇందాక చెప్పుకున్నాం ఆర్టిఫిషియల్ మ్యాగ్నెట్స్ క్రియేట్ చేయొచ్చు, పారామ్యాగ్నెటిక్ మెటీరియల్స్ని ఆ ఫెర్రో మ్యాగ్నెటిక్ పదార్థాల మీద రుద్దినప్పుడు వస్తాయని చెప్పుకున్నాం ఆర్టిఫిషియల్ మ్యాగ్నెట్స్. ఎందుకు అంటే మన అవసరాల కోసం బలమైన మ్యాగ్నెట్స్ కావాల్సి ఉంటుంది, కొత్త కొత్త మ్యాగ్నెట్స్ క్రియేట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మనం క్రియేట్ చేసుకుంటాం. అయితే ఈ రోజుల్లో మనకి బాగా ఫేమస్గా దొరికే ఈ ఆర్టిఫిషియల్ మ్యాగ్నెట్ పదార్థాలు ఏంటి? ఫేమస్ పక్కన పెడితే ముందు మనకి ఎగ్జామ్లో అడిగే కాన్సెప్ట్లు ఏంటి అంటే చూసుకుంటే ఆర్టిఫిషియల్ మ్యాగ్నెట్స్లో ఆర్టిఫిషియల్ మ్యాగ్నెట్స్ అంటే మనకి తెలుగులో కృత్రిమ అయస్కాంతాలు. దాంట్లో ఇంపార్టెంట్ ఏదంటే స్టీల్ అనేది ఒక అద్భుతమైన ఇన్వెన్షన్. దాని స్ట్రెంగ్త్ ఉక్కు అంటాం మనం తెలుగులో. ఈ ఉక్కు తయారు చేయడం అనేది ఒక అద్భుతమైన ఇన్వెన్షన్. దాని స్ట్రెంగ్త్కి కానీ అదేవిధంగా దాని అద్భుతమైన మ్యాగ్నెట్గా కూడా దాన్ని మలుచుకోవచ్చు. దానికి ఆ సత్తా ఉంది దానికి. మరి స్టీల్ని దేంతో తయారు చేస్తామంటే ఐరన్ 99% తీసుకుంటాము. అదేవిధంగా మిగిలిన 1% ఏదైతే ఉంటుందో కార్బన్, అదేవిధంగా నికిల్, మ్యాంగనీసు, క్రోమియం ఇలాంటి పదార్థాలన్నీ కలుపుకొని మనం స్టీల్ అనే దాన్ని తయారు చేసుకుంటాము. స్టీల్కి ఆ దృఢత్వము అదేవిధంగా ఆర్టిఫిషియల్ మ్యాగ్నెట్గా యాక్ట్ చేసే కెపాసిటీ ఉంటుంది. జనరల్లీ ఆర్టిఫిషియల్ మ్యాగ్నెట్స్ ఉంటాయి, వాటి ఫోర్స్ ఏదైతే ఉందో మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఆఫ్ ఆర్టిఫిషియల్ మ్యాగ్నెట్స్ అది చాలా ఎక్కువగా ఉంటుంది మనకి న్యాచురల్ మ్యాగ్నెట్స్ కంటే కూడా. న్యాచురల్ మ్యాగ్నెట్స్ అంటే చాలా తక్కువగా మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఉంటుంది. ఇవి మనం కావాలని మన అవసరాల కోసం క్రియేట్ చేసుకున్నాం కాబట్టి దానికి మ్యాగ్నెటిక్ ఫోర్స్ అనేది ఎక్కువ ఉండే విధంగా మనం తయారు చేసుకుంటాం. రెండవ ఆర్టిఫిషియల్ మ్యాగ్నెట్ ఏదైతే ఉంటుందో అది ఆల్నికో అంటే అల్యూమినియం, ఎన్ఐ అంటే నికిల్, సిఐ అంటే కోబాల్ట్. అల్యూమినియం, నికిల్, కోబాల్ట్ ఈ 3 మెటల్స్ని ఎప్పుడైతే కలుపుతామో ఈ 3 మెటల్స్ కలిపి తయారు చేసిన పదార్థం కూడా మనకు అద్భుతమైన ఆర్టిఫిషియల్ మ్యాగ్నెట్గా పనిచేస్తుంది. తర్వాత మూడవది నియోడిమియం, తర్వాత ఐరన్ అండ్ బోరాన్. ఐరన్, బోరాన్, నియోడిమియం ఈ 3 మెటల్స్ని ఎప్పుడైతే కలిపి సరైన మోతాదులో కలుపుకున్నప్పుడు మనకి అలాయిస్ ఫామ్ చేసినప్పుడు వీటిని అలాయిస్ అంటారు. అంటే సాలిడ్ మిక్స్చర్స్ కాబట్టి అలాయిస్ అంటాము. ఇవి అద్భుతమైన ఆర్టిఫిషియల్ మ్యాగ్నెట్స్గా పనిచేస్తాయి. సరే, ఆర్టిఫిషియల్ మ్యాగ్నెట్స్గా పనిచేస్తాయి. మెటీరియల్ అనేది నువ్వు తయారు చేసుకున్నావు, కానీ మెటీరియల్ తయారు చేసుకుంటే సరిపోతుందా? దానికి తగ్గట్టు మన అవసరాలకు తగ్గట్టు మనం షేప్స్ కూడా తయారు చేసుకోవాలి. మనం పట్టుకోవడానికి వీలుగా, మన అవసరాలకు వీలుగా తయారు చేసుకోగలగాలి. అట్లా తయారు చేసుకున్న వాటిలో మనకి 4 ఇంపార్టెంట్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే అది బార్ మ్యాగ్నెట్ అంటే మనకి తెలుగులో దండాయస్కాంతము అంటాం. రెండవది హార్స్ షూ మ్యాగ్నెట్. దీన్ని
తెలుగులో, అచ్చమైన తెలుగులో గుర్రపు నాడ అయస్కాంతం అంటాం. గుర్రపు నాడ అయస్కాంతం అంటే ఇది ఈ విధంగా ఉంటుంది చూడండి. గుర్రపు నాడ అయస్కాంతం ఈ విధంగా ఉంటుంది. బార్ మ్యాగ్నెట్ ఇందాక నుంచి మనం గీసుకున్నదే ఇట్లనే ఉంటుంది బార్ మ్యాగ్నెట్ అనేది. మూడో ఆర్టిఫిషియల్ టైప్ ఏంది అంటే స్తూపాకారం. ఇలా స్తూపం ఉంటుంది, బాగా పెద్దగా తయారు చేసుకుంటాం. స్తూపాకార అయస్కాంతాలు సిలిండ్రికల్ మ్యాగ్నెట్స్ అంటాము. సిలిండ్రికల్ మ్యాగ్నెట్స్, స్తూపాకార అయస్కాంతాలు. తర్వాత 4వది గోళాకార అయస్కాంతాలు. గోళం అంటే ఏంది? ఒక సర్కిల్ ఈ విధంగా, కాకపోతే 2 డైమెన్షనల్ కాదు, 3 డైమెన్షనల్, ఒక బాల్ లాగా, ఒక ఐరన్ బాల్ లాగా అనుకోండి. ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. డంబిల్ షేప్లో ఈ విధంగా తయారు చేసుకుంటాం. వీటిని మనము గోళాకార అయస్కాంతాలు అంటాము తెలుగులో. గోళాకార అయస్కాంతాలు 6th 7th చదివే పిల్లలకి ఖచ్చితంగా మీకు స్లిప్ టెస్ట్ నుంచి యాన్యువల్ ఎగ్జామ్ దాకా ఖచ్చితంగా పడుతూనే ఉంటుంది క్వశ్చన్. అయితే ఈ అయస్కాంతాలన్నీ కూడా మనకి ఆ విలియం గిల్బర్ట్ చెప్పిన సిద్ధాంతాలు పాటిస్తాయా? ఖచ్చితంగా పాటిస్తాయి. ఆయన అంత కష్టపడి డి మ్యాగ్నెటో అనే పుస్తకం జర్నల్ రాసింది ఎందుకు? అన్ని ప్రదేశాల్లో అన్ని రకాల అయస్కాంతాలు ఆయన టెస్ట్ చేసే అవి జనరలైజ్ చేసి సిద్ధాంతాన్ని ఇచ్చాడు. ఇప్పుడు దీనికి కూడా నార్త్ పోల్, సౌత్ పోల్ ఉంటుంది. ఈ హార్షూ మ్యాగ్నెట్స్ మనం జనరల్గా టామ్ అండ్ జెర్రీ షోస్లో చూస్తుంటాం, ఇలా పట్టుకొని లాగుతుంటుంది అది. అదేవిధంగా ఈ బార్ మ్యాగ్నెట్స్లో కూడా ఉంటుంది నార్త్ సౌత్, ఈ సిలిండర్లో కూడా ఉంటుంది నార్త్ సౌత్. ఈ విధంగా ప్రతి ఆర్టిఫిషియల్ మ్యాగ్నెట్లో కూడా, అది ఆర్టిఫిషియల్ కానివ్వండి, న్యాచురల్ కానివ్వండి, మనం చెప్పుకున్న సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో ధర్మాలు, ఆ అయస్కాంత ధర్మాలు ప్రతి అయస్కాంతానికి వర్తిస్తాయి. ఇది ఆర్టిఫిషియల్ మ్యాగ్నెట్స్ గురించి. అయితే ఈ ఆర్టిఫిషియల్ మ్యాగ్నెట్స్ అయినా, న్యాచురల్ మ్యాగ్నెట్స్ అయినా మనకి దైనందిన జీవితంలో, డైలీ లైఫ్లో ఎక్కడ యూజ్ అవుతాయి? ఊరికే మన ఇట్లా మాట్లాడుకోవడానికైనా, ఎగ్జామ్ వరకైనా యూజ్ అయ్యేదంటే విపరీతంగా యూజెస్ ఉన్నాయి వీటి వల్ల. ఒకటి చూద్దాం ఫస్ట్ సింపుల్గా. యూజెస్ ఫస్ట్ది ఎక్కడ యూజ్ చేస్తాం మనం? ఫస్ట్ది ఎక్కడ యూజ్ చేస్తామంటే వేస్ట్ సపరేషన్లో యూజ్ చేస్తాం దీన్ని మనం. వేస్ట్ సపరేషన్లో మీరు చూసే ఉండొచ్చు, ఈ డంపింగ్ యార్డ్స్లో పెద్ద పెద్ద క్రేన్స్, వాటికి కింద చెత్త మధ్యలో దాన్ని అయస్కాంతాన్ని పెట్టి తీస్తాయి, మొత్తం పైకి తీస్తాయి. దానికి పెద్ద పెద్ద రేకులు, కడ్డీలు అతుక్కొని ఉండడం మనం చూస్తాం. అది ఏంటి అంటే అది మ్యాగ్నెటే. అది ఎందుకు అది వాడతారు అంటే, ఈ చెత్తలో మన వాళ్ళు అన్నీ బారేస్తారు, వాటిలో ఇనుప పదార్థాలు, స్టీల్ పదార్థాలు విలువైనవి. ఆ విలువైనవి ఏం చేస్తారంటే వీళ్ళు ఆ మ్యాగ్నెట్తో కలెక్ట్ చేసి బయటికి తీసుకొని వచ్చి దాన్ని రీయూజ్ చేసుకుంటారు, రీసైకిల్ చేసి రీయూజ్ చేసుకుంటారు. దానికి మనకు వాడేది ఏంటి? మ్యాగ్నెట్స్. రెండవది ఎంఆర్ఐ స్కానింగ్స్. ఎంఆర్ఐ స్కానింగ్కి వెళ్తాం మనం, ఏవి పడితే అవి దీన్ని ఒళ్ళుపాటు చేసుకొని. అక్కడ ఎంఆర్ఐ స్కానింగ్స్లో వాడేది ఏంటంటే అక్కడ మ్యాగ్నెట్సే. జనరల్గా మ్యాగ్నెట్స్ మధ్య మన శరీరం ఎప్పుడైతే ఉంటుందో ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి మన శరీరం ఒక పర్టికులర్ విధానంగా అది స్పందిస్తుంది. ఆ స్పందించేదాన్ని బట్టి ఏం చేస్తారంటే ఎంఆర్ఐలో మనకి ఆ మిషన్స్ కొన్ని గ్రాఫ్స్ ఇస్తాయి. ఈ విధంగా ఏంది? శరీరం అనేది ఆరోగ్యకరంగా ఉంటే, మన శరీరంలోని ప్రతి అవయవం ఆరోగ్యకరంగా ఉంటే ఈ విధమైన గ్రాఫ్ వస్తుంది అని వాళ్ళు చదువుకొని ఉంటారు ఆల్రెడీ డాక్టర్లు. మనం ఒళ్ళు పాటు చేసుకొని అక్కడ పోయి ఎంఆర్ఐ స్కాన్లో పడుకుంటాం. దాంట్లో పడుకున్న తర్వాత మనకు వచ్చే గ్రాఫ్ ఎట్లుంటుందంటే ఇట్లుండదు. మనకు కొత్త గ్రాఫ్ క్రియేట్ చేస్తాం. మన ఏవి బట్టి అవి తిని మన కొత్త గ్రాఫులు అనేవి క్రియేట్ చేస్తాం. ఇప్పుడు ఆ గ్రాఫ్ మారటం వల్ల మనకు అర్థమైపోతుంది ఏ అవయవం అనేది చెడిపోయింది అనేది. సో ఇంత మెడికల్ యూజెస్ ఉన్నాయి ఈ అయస్కాంతం వల్ల. మూడవది ఏంటంటే మ్యాగ్నెటిక్ రికార్డింగ్స్. మ్యాగ్నెటిక్ రికార్డింగ్స్ అంటే మనకి సిడీస్ కావచ్చు, క్యాసెట్స్ కావచ్చు, అదేవిధంగా కంప్యూటర్స్ కావచ్చు, తర్వాత టేప్ రికార్డర్స్ కావచ్చు. ఇవన్నీ కూడా మ్యాగ్నెటిక్ మెటీరియల్స్తో తయారు చేసింది. మ్యాగ్నెట్ అంటే పొద్దుగూలు ఇంకా అయస్కాంతాలు ఉండాల్సిన అవసరం లేదు. దాంట్లో మ్యాగ్నెటిక్ మెటీరియల్ ఉంటుంది. మనం ఆడుకునే అయస్కాంతమే అయస్కాంతం కాదు. మ్యాగ్నెటిక్ నేచర్ ఉన్నది ప్రతి ఒక్కటి కూడా అయస్కాంతం కిందే పనిచేస్తుంది. వీటిలో సిడీస్లో కానీ, క్యాసెట్స్లో కానీ, కంప్యూటర్స్లో కానీ, టేప్ రికార్డర్స్లో కానీ ఆ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ యూజ్ చేస్తారు. ఎందుకంటే అవి రకరకాలుగా ఉపయోగపడతాయి. కొన్నేమో మెకానికల్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తాయి, అంటే యాంత్రిక శక్తిని విద్యుత్ శక్తిగా కన్వర్ట్ చేస్తాయి. అదేవిధంగా స్పీకర్స్లో మనం చూస్తుంటాం, స్పీకర్స్లో ఉండేది అదే. ఆ యాంత్రిక శక్తిని అది విద్యుత్ శక్తిగా కన్వర్ట్ చేస్తుంటుంది. మనం చూసే ఉంటాం, బొమ్మలు కొని పెట్టగానే ముందు పగలగొట్టి పెద్ద ఇంజనీర్ టైప్లో దాంట్లో ఉన్న మ్యాగ్నెట్స్ బయటికి తీస్తాం మనం. ఈ స్పీకర్స్లో, టాయ్స్లో, వీటన్నిటిలో కూడా మ్యాగ్నెట్స్ ఉండేవి ఇలాంటి ధర్మాలను చూపించడానికే. తర్వాత 4వది ఏటీఎం కార్డ్స్. ఏటీఎం కార్డ్స్ మనకి ఏటీఎం కార్డ్ని బ్యాక్ సైడ్ తిప్పి చూసినప్పుడు ఒక నల్లగా ఒక బార్ కోడ్ లాగా ఉంటుంది, పెద్దది నల్లగా.
అది ఎప్పుడైతే మనం ఆ ఏటీఎం మిషన్లో పెడతామో అది దాన్ని స్కాన్ చేసుకొని వచ్చింది సరైనోడే అని దానికి డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. ఇది ఏటీఎం కార్డ్స్లో. తర్వాత షాపింగ్ మాల్స్ దగ్గర లేకపోతే పెద్ద పెద్ద ఏవైనా ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు అక్కడ మనకి సెన్సార్స్ పెడతారు. అంటే ఇల్లీగల్ వెపన్స్ కానీ మెటల్స్ కానీ లోపలికి తీసుకెళ్ళకుండా సెన్సార్స్ని పెడతారు. ఇవి చూసే ఉంటాం మనం. సెన్సార్స్ దేనికంటే మెటల్ డిటెక్టర్స్గా వాడుకుంటాము. అదేవిధంగా ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి ఫ్రిడ్జ్ డోర్ మనం ఏం అనేది మూసుకుంటుందంటే ఇటువైపు దానికి ఫ్రిడ్జ్కి డోర్కి వైపు 2 మ్యాగ్నెట్స్ ఉంటాయి. ఎప్పుడైతే డోర్ క్లోజ్ చేసుకుంటామో ఆ 2 కూడా ఇలా అతుక్కోవడం జరుగుతుంది. సో ఈ విధంగా ఇంకా చాలా యూజెస్ ఉన్నాయి వీటి వల్ల మన డైలీ లైఫ్లో. ఇది మ్యాగ్నెటిజం యొక్క హోల్ కాన్సెప్ట్ మనకి 6th 7th లెవెల్లో. అయితే ఇంకొక కాన్సెప్ట్ ఉంది, దీని మీద కూడా సింపుల్గా మనకి బిట్స్ పడుతూ ఉంటాయి, అది కూడా చూద్దాం. ఆర్టిఫిషియల్ మ్యాగ్నెట్స్ యూజెస్ వరకు మాట్లాడుకున్నాం. దీంట్లో ఇంకొక సింపుల్ కాన్సెప్ట్ ఉంది, చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఏంటంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఎప్పుడైతే ఇలా మనం ఒక మ్యాగ్నెట్ తీసుకుందాం, దీనికి మనం ఒక ఎక్స్పెరిమెంట్ చేసాం ఇందాక. ఒక తెల్ల కాగితం మీద దాని మీద ఇనుప రజను పోసినప్పుడు మనకి ఏ విధంగా అయితే ఈ పోల్స్ దగ్గర ఎక్కువ డెన్సిటీ ఉంది అనేది మనం చూసాం. అక్కడ మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఎక్కువ ఉంది, మ్యాగ్నెటిక్ స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంది అని చూసాం. సేమ్ అదే ఎక్స్పెరిమెంట్ మళ్ళీ చేద్దాం, కొంచెం డిఫరెంట్గా చేద్దాం ఈసారి. ఒక మ్యాగ్నెట్ తీసుకున్నాను, వెనక ఒక బ్యాక్గ్రౌండ్ ఏదో ఒక పేపర్ మీద పెట్టాను నేను దీన్ని. ఇప్పుడు ఏం చేశానంటే నేను మళ్ళీ ఇనుప రజనే పోస్తున్నాను, కాకపోతే కొంచెం డిఫరెంట్గా. ఏ విధంగా అంటే వీటి మీద పోసిన తర్వాత బాగా ఇలా కొంచెం ఎక్కువ కాకుండా లైట్గా షేక్ చేస్తుంటే నేను ఒక ప్యాటర్న్ గమనించాను. ఏం ప్యాటర్న్ అంటే అది చూడండి, ఇక్కడ విపరీతంగా డెన్సిటీతో అతుక్కుంటాయి ఆ ఇనప రజన్ అని చెప్పుకున్నాం. ఇనప రజన్ ఇక్కడ బాగా అతుక్కుంటుందని చెప్పుకున్నాం. అయితే ఇలా అతుక్కోవటమే కాకుండా మనకి ఇలా దాని చుట్టూ ఇలా అతుక్కోవటం ఒక ప్యాటర్న్లో చూస్తాం. మరి ఇది ఏంటి అంటే వీటిని మనం మ్యాగ్నెటిక్ లైన్స్ అంటాము, అయస్కాంత బలరేఖలు అంటాము. అంటే ఇలా ఉంటాయన్నమాట అయస్కాంత బలరేఖలు. అదేంది మనకు కనిపించట్లేదు కదా అంటే దే ఆర్ ఇమాజినరీ లైన్స్. మనకు కనపడవు, మనం ఊహించుకుంటాం. మన కాన్సెప్ట్ అర్థం చేసుకోవడానికి ఓకే ఈ విధంగా మనకి ఆ అయస్కాంత బలరేఖలు ఉన్నాయి, దీని యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈ విధంగా ఉంది, అందుకనే ఈ ఇనుప రజం ఈ విధంగా అతుక్కుంటుందని మనం అనుకుంటున్నాం అంతే. కాబట్టి ఈ లైన్స్ ఏవైతే ఉన్నాయో మ్యాగ్నెటిక్ లైన్స్ అంటే అయస్కాంత బలరేఖలు ఏవైతే ఉన్నాయో దీస్ ఆర్ ఇమాజినరీ లైన్స్. మనకి సింపుల్గా బిట్టేసి కన్ఫ్యూజ్ చేయాలంటే దీని మీద కూడా వేయచ్చు బిట్టు. ఏముంది, మ్యాగ్నెటిక్ లైన్స్ ఇమాజినరీ లైన్సా రియల్ లైన్సా అంటే మనం రియల్ లైన్స్ అని పెట్టేసి వస్తాం చాలా కాన్ఫిడెంట్గా. కాకపోతే అవి ఇమాజినరీ లైన్స్, ఇది గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ లైన్స్ యొక్క డైరెక్షన్ ఎలా ఉంటుంది, అసలు ఈ లైన్స్ ఎందుకు ఫామ్ అవుతున్నాయి ఫస్ట్ అంటే మనం చెప్పుకున్నాం ఇందాక, ఆపోజిట్ పోల్స్ అయితే ఏవైతే ఉన్నాయో విజాతి ధ్రువాలు ఆకర్షించుకుంటాయని చెప్పుకున్నాం. ఇక్కడ నార్త్ పోలు సౌత్ పోల్ ఉంది ఇప్పుడు ఈ మ్యాగ్నెట్లో. ఏ మ్యాగ్నెట్ తీసుకున్నా మరి ఇవి కూడా విజాతి ధ్రువాలేగా, మరి ఇవి ఎందుకు ఆకర్షించుకోవట్లేదు? ఖచ్చితంగా ఆకర్షించుకుంటాయి. ఇప్పుడు మనకి పక్కనోడితో గొడవ ఉన్నట్టు మనకు కూడా కొన్ని గొడవలు ఉంటాయి. అంటే ఒక్కోసారి ఈ పని చేయొద్దాం, ఇంకోసారి అసలు ఇది వద్దు మనకు అవసరం లేదు, ఇట్లా కొన్ని కాన్ఫ్లిక్ట్స్ మనకే వస్తాయి. అదేవిధంగా దీంట్లో కూడా ఈ విజాతి ధ్రువాల మధ్య అట్రాక్షను ఉంటుంది. కాకపోతే అది ఒకటే మ్యాగ్నెట్ అవ్వటం వల్ల దానికి అది అతుక్కోలేక ఈ విధమైన ఫోర్సెస్, ఈ విధమైన లైన్స్, ఇమాజినరీ లైన్స్ అనేది ఫామ్ చేస్తుంది. నువ్వు ఎప్పుడైతే ఇనప రజన వేసావో దీనికే ఈ విధంగా లింక్ పెట్టేసుకుంటుంది. దాని నార్త్ పోల్కి దాని సౌత్ పోల్కి అదే లింక్ పెట్టుకోవటం మనకి ఆ పేపర్ మీద క్లియర్గా గమనించవచ్చు. ఈ విధంగా లైన్స్ ఫామ్ అవుతాయి. అయితే ఈ లైన్స్, ఇమాజినరీ లైన్స్ ఎటు నుంచి ఎటు ప్రసరిస్తాయంటే నార్త్ టు సౌత్ వెళ్తాయి. అంటే ఉత్తర ధ్రువం నుంచి దక్షిణ ధ్రువానికి ఈ ఇమాజినరీ లైన్స్, మ్యాగ్నెటిక్ లైన్స్ ఏవైతే ఉన్నాయో దాని డైరెక్షన్ ఈ విధంగా ఉంటుంది. ఇది కూడా బిట్ అడగటానికి ఆస్కారం ఉంది. చాలా సింపుల్గానే ఉంటుంది, కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. సౌత్ నుంచి నార్త్ నుంచి సౌత్ అంటే అగైన్ కాన్ఫిడెంట్గా సౌత్ నుంచి నార్త్ని పెట్టి వస్తాం. కాకపోతే అది నార్త్ నుంచి సౌత్ వెళ్తుంటుంది. ఎప్పుడు ఈ అయస్కాంతానికి వెలుపల నార్త్ నుంచి సౌత్కి వెళ్తుంది. అయస్కాంతానికి లోపల వైపు సౌత్ నుంచి నార్త్కి వస్తుంటుంది.
అంటే సింపుల్గా నేను చదువుకునేటప్పుడు మా సార్ చెప్పిన ట్రిక్ ఏంటంటే నార్త్ నుంచి సౌత్కి ఎలా గుర్తుపెట్టుకోవాలంటే మనకి ఏవైనా ఆర్డర్స్ ఢిల్లీ నుంచి రావాలి, ఢిల్లీ నుంచి కిందికి రావాలి, మనకి ఏం కావాలన్నా నిధులు నియామకాలు ఇవన్నీ. కాబట్టి ఢిల్లీ ఎక్కడ ఉంటుంది, నార్త్లో ఉంటుంది. కాబట్టి నార్త్ నుంచి మనకు ఆర్డర్స్ పాస్ కావాలన్నట్టు గుర్తుపెట్టుకోమని మా సార్ చెప్పాడు. నీకు ఆ ట్రిక్ నచ్చకపోతే ఇట్లా బొమ్మ గుర్తుపెట్టుకో సింపుల్గా. ఇది సో వెలుపల వైపు నార్త్ నుంచి సౌత్కి ట్రావెల్ అయితే, లోపల వైపు సౌత్ నుంచి నార్త్కి ట్రావెల్ అయితే, ఓవరాల్గా ఈ ఇమాజినరీ లైన్స్ ఏవైతే ఉన్నాయో, ఊహాతీత రేఖలు, ఊహించి గీసుకున్న రేఖలు ఏవైతే ఉన్నాయో, ఇట్ ఈజ్ ఏ కంటిన్యూస్ లూప్. ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఆగిపోలేదు, మళ్ళీ ఇలా వస్తూనే ఉన్నాయి. ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్ లూప్ ఆఫ్ ఇమాజినరీ లైన్స్. దే ఆర్ కాల్డ్ ద మ్యాగ్నెటిక్ లైన్స్. ఈ మ్యాగ్నెటిక్ లైన్స్ ఎంతవరకు అయితే స్ప్రెడ్ అవుతాయో, సపోజ్ ఇంతవరకు స్ప్రెడ్ అయ్యాయి అనుకుందాం, ఈ ఏరియా ఏదైతే ఉందో మొత్తం, ఈ ఏరియా ఏదైతే ఉందో మొత్తం, దీన్ని మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటాము, అయస్కాంత క్షేత్రము. అయస్కాంత క్షేత్రం. దీన్ని అయస్కాంత క్షేత్రము లేదా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటాం. అయితే దీంతో మనకి దాదాపు కంప్లీట్ అయిపోయింది మ్యాగ్నెట్స్ గురించి. 8th క్లాస్ వరకు దాదాపు ఇదే కాన్సెప్ట్ ఉంటుంది. దాని తర్వాత మనకి హయ్యర్ క్లాస్లో ఫార్ములాస్ అదిరిపోతాయి, దీంట్లో విపరీతంగా కాన్సెప్ట్స్ పెరిగిపోతాయి. దీన్ని తీసుకెళ్ళి మళ్ళీ ఎలక్ట్రిసిటీతో క్లబ్ చేస్తారు, ఎలక్ట్రోమ్యాగ్నెటిజం వస్తుంది, ఇంకా అయిపోతుంది. ఇంకా ఏ బిట్టు పడినా కూడా ఎలక్ట్రోమ్యాగ్నెటిజం నుంచే పడుతుంది. సో దీంట్లో మనకి ఇంకా లాస్ట్ కాన్సెప్ట్ ఎక్స్క్లూజివ్గా డిస్కస్ చేసుకోవాలనుకుంటే ఒక చిన్న కాన్సెప్ట్ ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఒక చిన్న ఫార్ములా అది గుర్తుపెట్టుకోవడానికి. సపోజ్ మనం ఒక అయస్కాంతం ఇలా తీసుకున్నాం, అయస్కాంతం ఇలా తీసుకున్నాం. దీనికి ఇక్కడ నార్త్ పోల్ ఉంది, ఇక్కడ సౌత్ పోల్ ఉంది. ఈ మ్యాగ్నెట్ యొక్క లెంత్ ఎంత అని క్వశ్చన్ అడిగారు అనుకుందాం ఎగ్జామ్లో. క్వశ్చన్ సెట్ చేసి చూసి నవ్వాలనిపిస్తుంది. మ్యాగ్నెట్ లెంత్ ఎంత అని అడిగితే ఈజీగా కొలిసి చెప్పలేమా, స్కేల్ తీసుకొని అని చెప్పలేము. ఎందుకంటే మ్యాగ్నెటిక్ లెంత్ వేరు, దాని యొక్క జామెట్రిక్ లెంత్ వేరు. జామెట్రిక్ లెంత్ అంటే జామితీయ పొడవు. జామితీయ పొడవు అనేది నువ్వు కొలవచ్చు ఒక స్కేల్ తీసుకొని, మొత్తం ఎంత ఉంది దీని కొలత అని కొలిచావు, 10 సెంటీమీటర్లు వచ్చింది, 10 సెంటీమీటర్లు, 20 వస్తే 20. కానీ మ్యాగ్నెటిక్ లెంత్ ఏదైతే ఉందో అంటే అయస్కాంత పొడవు, అయస్కాంత పొడవు ఇది వేరుంటుంది. అదేంది అయస్కాంతానికే ఆ కొలత చూస్తుంది, మరి ఈ జామితీయ పొడవు ఏంది, అయస్కాంత పొడవు ఏంటంటే ఒక చిన్న లాజిక్ ఉంది ఇక్కడ. ఏంటి అంటే మనం మనిషి ఎంత ఉంటామో మన ఆకారానికి తగ్గ క్యాపబిలిటీ మన దగ్గర ఉండాలని లేదు. ఒకడు పొట్టోడైనా విపరీతమైన కెపాసిటీ ఉంటుంది వాడి దగ్గర, ఇంకొకడు భారీ ఆకారం ఉంటుంది కానీ ఏముండదు. అదేవిధంగా అయస్కాంతం చూడటానికి ఎంత ఉంది, సపోజ్ ఇది 10 సెంటీమీటర్లు ఉందనుకున్నాం కొలిస్తే, కానీ దాని యొక్క పోలు నిజంగా ఇక్కడే ఉందా, సౌత్ పోలు, దాని యొక్క పోలు నిజంగా ఇక్కడే ఉందా అంటే దాదాపు ఉండదు. దాదాపు దాని సౌత్ పోల్ ఇక్కడ ఉంటుంది, దాని నార్త్ పోల్ ఇక్కడ ఉంటుంది. అంటే ఈ అయస్కాంత పొడవు అనేది జామితీయ పొడవు కన్నా ఎప్పుడూ తక్కువే ఉంటుంది. అంటే ఈ జామెట్రిక్ పొడవు ఏదైతే ఉందో ఇట్ ఈజ్ ఆల్వేస్ హయ్యర్ ఆర్ గ్రేటర్ దెన్ యువర్ మ్యాగ్నెటిక్ లెంత్. మ్యాగ్నెటిక్ లెంత్ అనేది ఎప్పుడు కూడా జామెట్రిక్ లెంత్ కన్నా తక్కువ ఉంటుంది. ఎందుకు? ఇప్పుడు మనం చెప్పుకున్న రీజనే. దాని ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా ఓరియంట్ అవ్వాలి అంటే ఈ కొసకే అవ్వాలని రూల్ లేదు. ఇక్కడ అవ్వచ్చు, ఇక్కడ అవ్వచ్చు, ఇక్కడ అవ్వచ్చు. అది ఎక్కడైతే దాన్ని మనం నార్త్ అంటాం, ఇటువైపు ఎక్కడైతే దాన్ని సౌత్ అంటాం. కానీ మనకి అయస్కాంతం ఈ కొస నుంచి ఈ కొస దాకా ఉంది, ఎగ్జాక్ట్గా ఈ కొసలో దానికి నార్త్ పోల్ ఉండాల్సిన అవసరం లేదు. సో ఈ జామితీయ పొడవు ఏదైతే ఉందో మన స్కేల్ పెట్టి కొలిచేది అది వేరుంటుంది. ఈ అయస్కాంత పొడవు ఏదైతే ఉందో అంటే దాని ఒరిజినల్ నార్త్ సౌత్ ఎక్కడైతే ఉంటాయి దాన్ని ఆ అయస్కాంత పొడవు లేదా మ్యాగ్నెటిక్ లెంత్ అంటారు. మరి దీనికి ఏదైనా ఫార్ములా ఉందా సింపుల్గా అంటే దీని ఫార్ములా మీద కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రిపీటేటివ్గా అడుగుతూనే ఉంటారు క్వశ్చన్స్. మరి దీనికి డెరివేషన్ అంటే దాదాపు 3-4 పేజీలు వస్తుంది, అంత అవసరం లేదు, మనం రీసెర్చ్ చేయట్లేదు. కాబట్టి దాని ఫార్ములా మాత్రం జస్ట్ గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేస్తే చాలు. మ్యాగ్నెటిక్ లెంత్ ఏదైతే ఉందో మ్యాగ్నెటిక్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు 5/6 ఇంటూ జాగ్రఫిక్ లెంత్. నేను ఇక్కడ జిఎల్ అని రాస్తున్నాను. సో 5/6 ఇంటూ ఈ జాగ్రఫిక్ లెంత్ ఎంత, మరి మనం ఎంత కొలుస్తామో అంత. ఇది సెంటర్ పాయింట్ అనుకుందాము మొత్తం మ్యాగ్నెట్కి. ఈ డిస్టెన్స్ ఏదైతే ఉందో ఈ లెంత్ దీన్ని స్మాల్ ఎల్ అనుకుందాము. ఇది కూడా అంతే ఉంటుంది కాబట్టి దీన్ని కూడా స్మాల్ ఎల్ అనుకుంటాము. టోటల్గా 2L
2L. 2L అనేది జామెట్రిక్ లెంత్. సో మ్యాగ్నెటిక్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు 5/6 ఇంటూ 2L. సో ఈ లెంత్ మనకి క్వశ్చన్లో ఇస్తారు. సో మ్యాగ్నెటిక్ లెంత్ ఎంత అని అడుగుతారు. ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయడం వల్ల మనకి ఈ మ్యాగ్నెటిక్ లెంత్ అనేది కనుక్కోవచ్చు. సో ఇట్ ఈజ్ చాలా సింపుల్ ఫార్ములా ఇది. ఈ సింపుల్ ఫార్ములా గుర్తుపెట్టుకుంటే ఒక బిట్ ఈజీగా ఆన్సర్ చేసేయచ్చు. సో ఓవరాల్గా మనం మ్యాగ్నెటిజం అంటే ఏందో చూసాము. దాన్ని హిస్టరీ నుంచి మనకి ఎగ్జామ్లో అడుగుతున్న మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ వరకు మొత్తం క్లియర్గా చూసాం. పర్మనెంట్ మ్యాగ్నెట్స్ అంటే ఏంటి, టెంపరీ మ్యాగ్నెట్స్ అంటే ఏంటి, ఎలక్ట్రాన్ స్పిన్ ఓరియంటేషన్ వల్ల ఒక పదార్థానికి మ్యాగ్నెటిక్ నేచర్ అనేది వస్తుంది, తర్వాత డయామాగ్నెటిక్స్, పారామాగ్నెటిక్స్, ఫెర్రోమాగ్నెటిక్స్ అన్నీ క్లియర్గా చూసాం. సో కాన్సెప్ట్ని క్లియర్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. వీడియోని మళ్ళీ రివైండ్ చేసే ఏమైనా కాన్సెప్ట్స్ క్లియర్గా అర్థం కాకపోతే మళ్ళీ చూడండి. దీనికి సంబంధించి టెస్ట్ సిరీస్ ఏదైతే రెడీ చేసామో దాన్ని త్వరలో అప్లోడ్ చేయడం జరుగుతుంది యాప్లో. సో ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ.